ముందుగా భగవత్ బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు వరకు మనం బాలకాండ, అయోధ్యకాండని ఎంతో చక్కగా మన ప్రవచనకర్త శ్రీమాన్ బసవరాజు ఉపేంద్రరావు గారి ద్వారా పెట్టడం జరిగింది. ఈనాటి నుండి మనం అరణ్యకాండని ప్రారంభిస్తాం. రామాయణంలో ఒక మలుపు తిప్పేటువంటి కాండే ఈ అరణ్యకాండ. ఈ అరణ్యకాండ దగ్గర నుంచి రామాయణంలో జరిగేటువంటి గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా మనందరం వినవచ్చు. అవన్నీ కూడా ఈ అరణ్యకాండని ఏ అవాంతరాలు లేకుండా ఆ శ్రీమన్నారాయణుడు మన ప్రవచనకర్త శ్రీమాన్ బసవరాజు ఉపేంద్రరావు గారి ద్వారా చెప్పి మనస వాచ ఆ శ్రీమన్నారాయణ ఆయనకి మంగళాశాసనాలు పలకాలని చెప్పి కోరుకుంటూ ప్రవచనకర్త గారిని వేదిక నలంకరించవలసిందిగా కోరుతూ వారిని పుష్పమాలంకృతం చేయవలసిందిగా కృష్ణమాచారి గారిని ఆహ్వానిస్తారు. ప్రవచనకర్త గారు ఈ కార్యక్రమానికి ఎంత ముఖ్యంలో అదేవిధంగా ఈ సమావేశం మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి శ్రేష్ఠి గారు కూడా అంత ముఖ్యం. ఎందుకంటే సమయోచితంగా సమయ సందర్భాన్ని చూసుకుంటూ భగవత్ బంధువులందరికీ కూడా విషయాన్ని ఎప్పటికప్పుడు చారవేస్తూ ఒక సమాచారాన్ని అందజేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ శ్రేష్ఠిగా. వారు లేకపోయినా కానీ వారి హృదయం అంతా కూడా ఈరోజు ఈ సమయానికి ఇక్కడే ఉంటుంటుంది అన్నమాట. ఎక్కడున్నా కానీ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా ప్రారంభించవలసిందిగా ప్రార్థనా గీతంతో శ్రీ ప్రవచనకర్త శ్రీమాన్ బసవరాజు ఉపేంద్రరావు గారిని కోరుతున్నాను. ఏమో వర్షాలు లేకపోవడం వల్ల ఇండైరెక్ట్గా అదొక మెయిన్ రైతులకు నష్టమైన జనాలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కోఆర్డినేటర్ శ్రేష్ఠి గారు అత్యవసర కారణాల ఇద్దరం ఒకే రోజు 6వ తారీఖు కానీ 7వ తారీఖు ఫిబ్రవరిలో నేను రాత్రి రావడం జరిగింది. వారు అక్కడే ఉండిపోవడం జరిగింది. నెక్స్ట్ వీక్ వస్తున్నారు. అయితే మనకు అత్యంత ఆత్మీయుడు, ధార్మికుడు, మంచి సద్గుణ సంపూర్ణమైనటువంటి కామేశ్వరరావు గారు అత్యంత ఆత్మీయుడు అందరికీ.
వారు అమెరికాలో ఉన్నారు. ప్రతిరోజు వచ్చి వారే ఒక ప్రార్థనా గీతం పాడేవారు. అయితే వారి ప్రాణం అంతా ఇక్కడే ఉంటుందన్నారు ప్రతి గురువారం. సరే, వారు ఒక పాట రాసి మధ్య పంపించారు. మనం వేయలేకపోయినాము. ఇప్పుడు ఆ పాటతో మంది కార్యక్రమం మొదలవుతుంది. నా మిత్రుడు సరస్వతి పుత్రుడైన ఉపేంద్రరావు గారికి నా ఆశీస్సులు. నా దృష్టిలో ప్రవచనం చెప్పే ప్రతి ప్రవచనకారులు సరస్వతి పుత్రులే. వారికి సరస్వతి కటాక్షం ఉంది కనుకనే జ్ఞాపక శక్తి మెండుగా ఉంది. లాస్ట్ వీక్ భారతుడు యొక్క ఆవేదన చాలా బాగా చెప్పారు, మరియు అయోధ్య హృదయం గురించి బాగా చెప్పారు. అయోధ్య హృదయం అంటే రాముడి ధర్మం, లక్ష్మణుడి సేవ, భరతుడు భక్తి, గుహుడి ప్రేమ. ఈ 4 అయోధ్య హృదయంగా చాలా చక్కగా వివరించారు ఉపేంద్రరావు గారు. ఈరోజు రాముడి పాదుకా పట్టాభిషేకం చేసుకుని అరణ్యకాలంలోకి ప్రవేశిస్తున్నారు. ఈరోజు వారికి సరస్వతి మాత కటాక్షం ఉండాలని కోరుకుంటూ నేను ఈరోజు నా ప్రార్థనా గీతం సరస్వతి మాత ఆయనకి అంకితం ఇస్తున్నాను. రాసిన వారు దండి విమలమ్మ గారు, దేవుడమ్మ గారు. శ్వేతాంబర శోభితే శ్రీ శారదే సకల శాస్త్ర నిగమాగమ విశారదే. శ్వేతాంబర శోభితే శ్రీ శారదే సకల శాస్త్ర నిగమాగమ విశారదే. కశ్చపినాద వినోదిని దేవి కరుణా కటాక్ష విలోచనీ వాగ్దేవి. శ్వేతాంబర శోభితే శ్రీ శారదే సకల శాస్త్ర నిగమాగమ విశారదే. శృతిలయ నిలయే భగవతి భారతి సదా నీ చరణాంబుజములే శరణాగతి. శ్వేతాంబర శోభితే శ్రీ శారదే సకల శాస్త్ర నిగమాగమ విశారదే. వీణా పుస్తకధారిణి విరించి మనోలాసిని వాణి గేవాణి మృదు మధుర సుభాషిణి. హంసవాహిని పరమహంస హృదయ నివాసిని విమలాసన సంస్థితే విద్యా ప్రదాయని నమోస్తుతే. శ్వేతాంబర శోభితే శ్రీ శారదే సకల శాస్త్ర నిగమాగమ విశారదే. ధన్యవాదాలు. మనం రామేశ్వరరావు గారి చక్కటి గీతం విన్నాం. ఇంకా మన కార్యక్రమంలోకి వద్దాం. పోయిన గురువారం అంటే 13వ తారీఖు కొన్ని అనివార్య కారణాల వల్ల మన ప్రవచనం జరుపుకోపోయేందుకు సంతవీడిని నేను హైదరాబాద్లో ఉండవలసి వచ్చింది. చాలా అత్యవసరం పని మీద రాత్రే వచ్చాను 7 గంటలకు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురౌ మధురాక్షరౌ ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం హిమతాం
వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారౌ దాతారౌ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓం. ఈశ్వర స్వరూపమైనటువంటి సభకు ఇచ్చేసినటువంటి భగవద్బంధువులకు, భగవత్ స్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నా ప్రణామములు. మనం గత వారం అంటే 6వ తారీఖు మనం ఈ అయోధ్యకాండని ముగించుకున్నాం. ఎందుకంటే మనకి ఒక వారం గ్యాప్ వచ్చేటప్పటికీ కొద్దిగా మరుపు కూడా వస్తుంది. ఇది మానవుడి యొక్క సహజ లక్షణం. అత్రి అనసూయమ్మ అలా ఆశ్రమం నుంచి రాముడు సీతాలక్ష్మణ సమేతుడై బయలుదేరతారు దండకారణ్యం. ఇక అది మనకు అరణ్యకాండం. ఇది ఒక 75 సరగలు ఉంటుంది అరణ్యకాండము. ఈ 75 సరగల్ని నేనైతే ఒక 6 ఎపిసోడ్లలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే ఎట్లా వెళ్ళాలి అనే దానికి అంతా చాలా టీకారణ్యం అది. అత్రి మహర్షి చెప్తాడు రాముల వారితో, రామ ఈ దారి ఒక దారి కనపడుతుంది, ఈ దారి వెంట కనుక వెళ్తే అందరూ మునులు తాపసులు ఋషులు ఈ దారిని ఉపయోగిస్తుంటారు, మీకు కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఈ దారిలో నమస్తే నమస్తే ఎక్కడికి వచ్చావు ఇప్పుడు నువ్వు? వచ్చు ఫస్ట్ కారు ఉందిగా, పంచి కారు ఉంటుంది. నువ్వు అక్కడ ఉంది కదా మన అది ఏం వస్తుందా? అది కాదు, గాయత్రి నువ్వు చెప్పు. ప్రసాద్ బాబు అని, ప్రసాద్ బాబు గారిని ఫోన్ చేశాను. హలో, అవుతే అవుతే ఈ మార్గం గుండా వెళ్తే కొద్దిగా రక్షణగా ఉంటుంది అని ఆ మార్గం గుండానే రాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు చాలా ప్రకృతి చాలా రమణీయంగా ఉంది. సహజంగా ప్రకృతి అందంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి మనం కూడా వాడుతుంటాం పదం ప్రకృతి సౌందర్యం అంటాం. ప్రకృతి కంటే గొప్ప సౌందర్యం ఏం లేదు ప్రపంచంలో. ఎందుకంటే సౌందర్యం అంతా ప్రకృతిలోనే ఉంది. ప్రకృతి అంటే పంచభూతాత్మకమే ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. పంచభూతాలు కలిసి ఉన్నాయి. ఆ పంచభూతాలు అంటే మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఆ ప్రకృతి సౌందర్యం శలయేళ్ళు, ఫలవృక్షాలు, పుష్పాలతో కూడిన వృక్షాలు, చుక్కల దుప్పులు, లేడ్లు, ఇట్లా రకరకాల వాటితో పోతుంటే కొంచెం దూరం పోయిన తర్వాత వారికి చక్కటి మునులు, ఋషులు, తాపస్సులు వాళ్ళ ఆశ్రమాలు వాళ్ళకి కనపడటం జరిగింది. ఆ ఆశ్రమాలు కనపడినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు కూడా రామా నువ్వు చిత్రకూట పర్వతంలో ఉన్నావు అని మాకు తెలుసు రామా, నువ్వు వచ్చావు చాలా సంతోషం. ఎందుకంటే నువ్వు చాలా గొప్పవాడివి, సద్గుణ సంపన్నుడివి, సకల గుణ శోభితుడివి. నువ్వు ఇదంతా ఈ ఆశ్రమాలు ఇవన్నీ నువ్వే మా రాజువి, మా రక్షకుడికి నువ్వే అని వాళ్ళు అతిథి మర్యాదలు అర్ఘ్యపాదాలు ఇచ్చి కందమూలాలు ఇచ్చి వాళ్ళు చాలా రాముడు వారిని, సీతమ్మని, లక్ష్మణ స్వామిని చాలా వాళ్ళు పొగిడి వాళ్ళకి ఏమంటారంటే, నువ్వు మామూలు రాజే ఇంత గొప్పగా ఉంటారు, నువ్వు సాక్షాత్తు
శ్రీమన్నారాయణ అవతారానికి నీ గురించి మీరు చెప్పాలా రామా అని. అంటే వాళ్ళకి తెలుసు ఋషులు, ఎందుకంటే వాళ్ళు త్రికాల వేలు మామూలు వాళ్ళు అక్కడ ఉన్న ఆ అరణ్యంలో పోయేటప్పుడు ధనకార్యానికి వెళ్ళేటప్పుడు ఈ రాముల వారికి మొట్టమొదటిగా కలిసినటువంటి ఋషులు, తాపసులు, మునులు వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. చాలా కొన్ని వేల సంవత్సరాల బట్టి తపస్సు చేసుకుంటూ తపశక్తి కలిగిన చాలా తేజస్సు కలిగినటువంటి ఋషులు, తాపసులు వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు రాముడిని అంటారు, నువ్వు మమ్మల్ని కాపాడాలి, నువ్వు ప్రజల దగ్గర నుంచి పన్ను రూపంలో 6వ వంతు ధనం తీసుకుంటావు. అది ఎందుకు తీసుకుంటాడంటే రాజు ప్రజల్ని కాపాడాలి ఆ ధనంతో, కాబట్టి నువ్వు కాపాడాలి. ఇంకో విషయం ఏంటంటే రామా, మేము చేసే తపస్సులో 4వ వంతు లాభం ఫలితం రాజుకు వస్తుంది. అందుకని మేమందరం చేసే తపస్సుల వల్ల అందులో 4వ వంతు తపస్సు మీకు లభిస్తుంది. కాబట్టి నువ్వు మమ్మల్ని కాపాడాలి, అన్ని రకాలుగా కాపాడాలి. ఒక గర్భస్థ శిశువుని తల్లి ఎట్లా కాపాడుతుందో నువ్వు కూడా మమ్మల్ని అట్లా కాపాడాలి రామా అని వాళ్ళందరూ ఆ మునులు, తాపసులు రాముడిని కొనియాడుతూనే వేడుకుంటారు. సరే రాముడు కూడా సరే నా కర్తవ్యం, నా ధర్మం అని ఆ రాత్రి అక్కడ బస చేస్తారు. ఆ రాత్రి అక్కడ బస చేసిన తర్వాత ఉదయాన్నే లేచి అది ఉచ్చ నైమిత్తి కర్మలు, సంధ్యావందనాలు, అగ్ని కార్యాలు ఆ నదీ తీరంలో అన్నీ చేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని మళ్ళీ బయలుదేరతారు. మళ్ళీ వెళ్తుంటాడు వనవాస అరణ్యానికి దండకారణ్యం. మన దండకారణ్యం గురించి చెప్పుకున్నాం. దండుడు వలన దండకారణ్యం ఏర్పడింది. ఆ దండుడు ఎవరంటే ఇక్ష్వాకు వంశంలో ఇక్ష్వాకు కొడుకు. ఆ కొడుకు శుక్రాచార్యుడి కూతుర్ని దొంగతనంగా ఆ అమ్మాయిని తీసుకుపోయి అనుభవిస్తే శుక్రాచార్యుడు శపిస్తే గత వరగల వర్షం, మట్టితో వర్షం కురిస్తే ఆ దండుడి రాజ్యం అంతా మొత్తం మట్టితో నిండిపోయి అరణ్యంలాగా అయిపోయి అదే దండకారణ్యం అని మనం గతంలో చెప్పుకున్నాం. అట్లానే పోతూ ఉంటే ఒక పెద్ద పర్వతాకారం లాంటి మనిషి వాళ్ళకి ఎదురైన. అంటే అంత పెద్ద పర్వతాకారం మనిషి ఉంటాడు కదా, సామాన్యంగా మనిషి అంత పెద్ద ఆకారంలో ఉండడు. చాలా పెద్ద పర్వతాకారం, పెద్ద గుడ్లు, లోతైన గుడ్లు, పొట్ట కూడా ఎగుడు దిగుడుగా ఉంది. ఇకపోతే వాళ్ళంతా చర్మం ఓడుతున్నటువంటి పులికూరు కప్పుకొని ఉన్నాడు. ఆ భుజం మీద ఒక సోలం పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు మనం కూరగాయలకి వెళ్తే అంటే అప్పుడు ఉన్నటువంటి రాక్షసులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఎంత బలవంతులో మనకి వాళ్ళ సోలానికి ధరించినటువంటి వాటిని గురించి తెలిస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్కి పోతే 2 కేజీలు 3 కేజీలు మహా అయితే 5 కేజీలు కూరగాయలు తెచ్చుకుంటాం. దానికి 2 సంచీల్లో చాలా ఇబ్బంది పడుతూ తెచ్చుకుంటాం. అది మీ అందరికీ పెద్దలకి తెలిసిన విషయమే. చాలా ఇబ్బంది పడుకుంటూ తెచ్చుకుంటాం. అయితే వారి మెడకు ఉన్నటువంటి సోలానికి మూడు పులులు, బాగా వినండి, ఎన్నున్నాయో చూడండి. దానికి ప్రసాద్ బాబు స్వాగతం. అయితే ఈ గల్లీ ముందు ఆగే ఫోన్ చేశాను ఇందాక. స్వాగతం యశ్వంత్ ప్రసాద్ బాబు గారికి. మంచి ఆప్తమిత్రులు, ఒక ఏరియా వాళ్ళ కవి పండితులు, వారి గురించి నేను మళ్ళీ చెప్తాను సేపు అయిన తర్వాత. అయితే రాములు వెళ్తుంటే ఆ రాక్షసుడికి ఒక శూలం పట్టుకొని ఉన్నాడు. ఆ శూలానికి 3 పులులు ఉన్నాయి, 4 సింహాలు ఉన్నాయి, 2 తోడేళ్ళు ఉన్నాయి,
10 సుక్కల దుప్పులున్నాయి, ఒక ఏనుగు తల వరకు గుండె తలతో నెత్తురోడుతున్న ఏనుగు, ఇన్ని కట్టుకొని ఆ శూలం మీద తగిలించుకొని ఉన్నాడు. ఇక మీరు ఆ రాక్షసుని అర్థం చేసుకోవాలి ఎంత బలవంతుడు. మనం ఒక 2 కేజీలు 3 కేజీలు కూరగాయలు సంచి తేవాలంటేనే చాలా కష్టపడతాం. వాడు ఇన్ని ఇట్లా తగిలించుకున్నాడు, ఆ శూలానికి తగిలించుకొని వస్తున్నాడు. అంటే వాడు తిన్నంత తిని అన్నం ఇవన్నీ తెలిసి మనం హోటల్కి పోతే తెచ్చుకుంటాం కదా, టేక్ అవే లాగా. తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా పార్సిల్ తెచ్చుకుంటాం. అట్లనే వాడు కూడా తిన్నంత తిని మళ్ళీ ఇన్ని పార్సిల్స్ తెచ్చుకున్నాడు. 2 తోడేళ్ళు, 3 పుళ్ళు, 4 సింహాలు, ఒక ఏనుగు, 10 చుక్కల దుప్పులు, ఇన్ని తెచ్చుకున్నాడు ఎంబటి ఆ శూలానికి. వీళ్ళు చూసేటప్పటికల్లా చాలా భయంకరంగా ఉన్నాడు. రామలక్ష్మణుడు సీతారామలక్ష్మణుడు చూశారు. పోయిన తర్వాత అంత దూరంలో ఉన్నారు. ఉన్న తర్వాత వారు దిగి అమాంతంగా వచ్చి సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోయినాడు. చాలా బలవంతుడు, రాక్షసుడు. ఇన్ని పట్టుకోలేన్నారు, పడేసి సీతాదేవిని తీసుకుపోయి వెళ్ళిపోయి వీళ్ళు ఒకసారి దిగ్భ్రాంతికి గురైనారు. దిగ్భ్రాంతికి గురైనప్పుడు ఏమవుతున్నది, వీళ్ళు కూడా వాళ్ళు అడిగారు, మీరు ఎవరు, ఎందుకు వచ్చారు? చూడటానికి మునులాగా ఉన్నారు, మునులాగా ఉండి ఈ శస్త్రాలేంటి, అస్త్రాలేంటి, బాణాలేంటి, మీరంతా ఒక స్త్రీని కూడా ఎప్పటి తెచ్చుకుంటున్నారు, మీరు ఇక్కడ వెళ్ళిపోండి, ఇవి నా భార్య, మీరు వెళ్ళిపోండి, ఇంకా కొద్దిసేపు ఇక్కడ ఉన్నట్టయితే మిమ్మల్ని నేను బలి తీసుకుంటాను, మీరు వెళ్ళిపోండి ఎంబటంటారు. అనేటప్పటికల్లా రాముడు వృద్ధులు అవుతారు. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాను వీడు అని బాగా ఇదైపోయిన తర్వాత చూస్తున్నారు. అప్పుడు ఈయన లక్ష్మణుడితో అంటాడు రాముడు, నేను ఎప్పుడూ బాధపడలేదు లక్ష్మణ, జన్మహారాజు పుత్రిక చాలా సుకుమారంగా పెరిగింది, సౌకుమారిగా పెరిగింది. నాకు మా దశరథ మహారాజు పోయినప్పుడు నేను కలత చెందాను. నాకు రాజ్యం పోయినప్పుడు నేను ఏమి బాధపడలేదు, రాజ్యం లేదని. నాన్నగారు పోయినప్పుడు నేను బాధపడ్డాను. కానీ అంతకంటే బాధ ఇప్పుడు ఆ సీతాదేవి ఆ రాక్షసుడు తీసుకుపోయి ముందుకోపోయినాడు, నేను చాలా బాధపడుతున్నాను అని కొద్దిగా ఆయన చాలా బాధతో లక్ష్మణుడితో అంటే, లక్ష్మణుడు అంటాడు, అన్నా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? మనం చిత్రకూటంలో ఉన్నప్పుడు భక్తుడు వస్తే నేను భక్తుడిని తప్పుగా అర్థం చేసుకొని ఆ భక్తుడిని సంపాదన చూశాను, నా బాణాలకి పనిపెడదని నేను సంతోషించాను. కానీ నేను ఏదైతే అనుకున్నానో భక్తుడి గురించి అవన్నీ చాలా తప్పని తెలియదు, బాధపడ్డాను. ఇప్పుడు నా బాణాలు దేవేంద్రుడు వజ్రాయుధం ఎట్లా పర్వతాలు చెక్కలు ముక్కలు చేసిందో నా బాణంతో వాడిని నేను సంహరిస్తాను, నువ్వేం దిగులు పడబోకు అని లక్ష్మణుడు రాముడిని ఓదార్చుతారు. అన్నదమ్ములు ఓదార్చుకుంటారు, సహజం. అది మన దగ్గర కూడా, మన ఇళ్లలో కూడా, సమాజంలో కూడా ఒకరికొకటి కష్టం వచ్చినప్పుడు అన్నదమ్ములు కానీ స్నేహితులు కానీ ఓదార్చుకుంటారు. అది ఓదార్పు కూడా చాలా అవసరం. ఆ ఓదార్పు మనిషిని చాలా ఊరట కలిగించి ఉత్తేజం కూడా చేస్తుంది. ఊరట కలిగించడంతో పాటు ఉత్తేజం కూడా అవుతాడు ఒకసారి. ఆ ఓదార్పు అనేది లేకపోతే ఇంకా కుంగిపోతాడు ఆ మనిషి, ఆ వ్యక్తి కుంగిపోతాడు ఆ సంఘటనలో. అందుకని ఆ రకంగా లక్ష్మణుడు చెప్పిన తర్వాత నేను సంహరిస్తానన్నా నా బాణాలతో అంటే, వాడు సీతని తీసుకుపోయి వీళ్ళు వెళ్ళి అడుగుతారు, అసలు నువ్వెవరివి, నువ్వేంటంటే వాడు అడుగుతారు, అసలు మీరెవరు, మీరు ఎందుకు వచ్చారని వాడు అడుగుతారు. అంటే మేము క్షత్రియురాజులని, మేము చాలా సద్గుణ సంపన్నులం, మేము వనవాసాలకు వచ్చామని చెప్తారు క్లుప్తంగా. మిగతా విషయాలు ఏం చెప్పాలి, అందరికీ చెప్తారు. నువ్వెవరు అని అడుగుతారు. వాడు అంటాడు కదా, నా పేరు విరాధుడు రాక్షసుడు, మా తండ్రి జకుడు, మా అమ్మ పేరు శతహ్రద, వాళ్ళ కొడుకు నేను. నాకు బ్రహ్మగారి వల్ల వరాలు ఉన్నాయి, నేను దేనితో సంహరింపబడ్డా, చచ్చిపోను. దేనితో ఏ శస్త్రాలతో కానీ అస్త్రాలతో కానీ దేనితో నాకు మరణం లేదు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎప్పటికైనా, లేకుంటే
నేను మిమ్మల్ని చంపేస్తా, మిమ్మల్ని బలి తీసుకుంటానని చెప్తాడు. అంటే అప్పుడు ఇక రాముడికి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి బాణం వేస్తాడు. లక్ష్మణానికి నేను సహించలేనని బాణం వేస్తాడు విరాజుల మీద. బాణం వేస్తే బాణం తగ్గుతుంది, చచ్చిపోడు. గుడ్డలు తీసుకొని బాణం పడుతుంది, పడిపోతాడు. పడిపోతే వీళ్ళిద్దరు లక్ష్మణుడు రాముడు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని బాగా కొడతారు. అటు కొట్టి ఇటు కొట్టి వాళ్ళు ఏం చేస్తారు, సీతమ్మను వదిలిపెట్టి రామలక్ష్మణుని భుజాల మీదకి ఎక్కించుకుని వెళ్ళిపోతాడు. ఇద్దరు ఎక్కించుకుంటాడు భుజాల మీద అని అడవిలో పట్టిపోతాడు. అప్పుడు సీతను ఇక్కడే వదిలిపెడతారు. సీత గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తారు. అయితే అప్పుడు లక్ష్మణుడు అడుగుతాడు, అన్న ఇట్లా వీడి పోతున్నాడు చంపుతాడు అంటే, పోనీ తీసుకోపోయి మనకు కూడా ఇటే కదా పోయేది, మనకు కూడా మార్గం సుగమవుతుంది, ఎంత దూరం పోతారు పోని మనం ఇటేగా పోయేది, మనకు కూడా మంచిదని వీళ్ళు సమ్మనుకుని ఉంటారు. అట్లా పోతున్న సమయంలో ఏమవుతుంది, సీతమ్మ అనుకులు వస్తుంది. మరి సీతాదేవి ఇక్కడే ఉంది కదా, వాళ్ళిద్దరినే వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని పోతున్నారు. సీతాదేవి ఇక్కడే ఉంది. సీతాదేవి వస్తుంది, ఓ రాక్షసుడా, మా ఇద్దరిని ఎత్తుకోపోతున్నాం, నన్ను ఇక్కడ తోడేళ్ళు కానీ సింహాలు కానీ పురులు కానీ నన్ను చంపొచ్చు, వాళ్ళిద్దరిని నా భర్తని నా ఇట్లా లక్ష్మణ స్వామి వాళ్ళిద్దరిని తీసుకోపోతున్నావు, కావాలంటే నన్ను తీసుకోపో, వాళ్ళిద్దరిని వదిలిపెట్టని పెద్ద హాహాకారాలు చేస్తుంది. ఆ హాహాకారాలు చేసినప్పుడు రాముడు వింటాడు. రాముడు వీళ్ళు లక్ష్మణుడితో అంటాడు, అదే సీత అక్కడ హాహాకారాలు చేస్తుంది, మనం ఎత్తుకోపోతారని తక్కువ అక్కడ ఆగి వాడిని మర్దిస్తారు. బాగా మర్దించిన తర్వాత వాడు పడిపోతాడు, నెత్తులు ఓడుతుంది, అయినా చచ్చిపోడు. రాముడు ఏం చేస్తాడు, వాడిని ముందుగా రాముడు అది కుడి చేయి, లక్ష్మణుడు ఎడం చేయి ఖండిస్తాడు. వాడు ఎడం చేయి కట్ చేస్తాడు లక్ష్మణుడు. రాముడు కుడి భుజాన్ని కట్ చేస్తాడు, విరాజుడు కుడి భుజాన్ని. పడిపోతాడు. పడిపోతే కూడా అప్పుడు అయినా చచ్చిపోకపోతే రాముడు అంటాడు, వీడు ఇట్లా చచ్చిపోయేటట్లేదు, వీడు ఒక గోతిలో పెద్ద గొయ్యి తీసి గోతిలో పాతి పెడితే చచ్చిపోతారంటే అప్పుడు ఆ విరాజుడికి స్పృహ వస్తుంది. పూర్వజన్మ స్పృహ వచ్చి, ఓ రామ, ఓ కౌశల్యాసుందా, నువ్వా చాలా పొరపాటు చేశా, ఆ తల్లి సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామి అని వాడికి వచ్చి, నేను తుంబురుండి నేను శాపవశాత్తు ఇట్లా అయినాను, కుబేరుడు నాకు శాపం ఇచ్చాడు, ఆ కుబేరుడు పిలవగానే వెళ్ళలేదు, నేను రంభతో కలిసి ఉన్నాను, ఆ కుబేరుడు పిలిచేటప్పటికల్లా నేను రంభతో కలిసి ఉంటాను, వెళ్ళలేకపోయినాను, కొద్దిగా ఆలస్యం అయ్యేటప్పుడు శాపం ఇచ్చాడు, ఆ శాపవశాత్తు నేను భయంకరమైన రాక్షస రూపం దాల్చాను. అప్పుడు నేను అడిగాను ఆ కుబేరుడిని, నాకు శాపం ఏంటంటే, నీకు కొంతకాలంలో అట్లనే ఉంటూ శ్రీరామచంద్రుడు వస్తాడు, అప్పుడు నీకు శాప విమోచనం అన్నాడు. రామా, నాకు శాప విమోచనం చెయ్యి, నేను చావును, నన్ను రాక్షసులకి ఈ గుంటలో పూడ్చిపెట్టే సరైన మార్గం వాడికి మోక్షం దొరుకుతుందంటే అప్పుడు రాముడు చెప్తాడు లక్ష్మణుడితో, ఒక పెద్ద గుంటది, ఒక ఏనుగు బట్టి అంత గుంటది ఏమంటున్నాడు. చిన్న రాక్షసులు చిన్న పిల్లగాడ 6 అడుగులు 3 అడుగులు తీయడానికి భయంకరమైన రాక్షసుడు. ఎంబటే లక్ష్మణుడు పెద్ద గుంట తీస్తే అప్పుడు రాముడు వాడి మెరకాయ మీద కాలు ఉంచుతాడు. కాలు ఉంచిన తర్వాత కాలు తీస్తే వాడు పెద్ద పెడబొబ్బలు పెడతాడు. ఆ అడవి మొత్తంలో ఆ అరుపులకి అన్ని అడవి మృగాలు అన్ని పారిపోతాయి. ఇక వాళ్ళిద్దరు కలిసి దాంట్లో నెట్టేసి రాళ్లతో తాకులతో కొమ్మలతో మొత్తం పూర్తి చేస్తారు. వారికి మోక్షం కలుగుతుంది, వెళ్ళిపోతారు. అతని విరాజుది అంతటా అయిపోతుంది. ఇక అయిపోయిన తర్వాత అప్పుడు విరాజులు చనిపోకముందు మాట్లాడతాడు రాముడితో. ఏం చెప్తాడంటే, రామా, ఇక్కడ దగ్గరలోనే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంటుంది, చాలా గొప్ప వ్యక్తి, ఆయన చాలా తపస్యాలి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నీకు శుభం జరుగుతుంది అని చెప్తాడు. సరే, ఇక వీళ్ళు అది అయిపోయిన తర్వాత అప్పుడు రాముడు లక్ష్మణుడితో చెప్తాడు, మనం ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు, అంత అనువుగా లేదు, మనం వెళ్ళిపోదామని అక్కడి నుంచి అక్కడ దగ్గరలోనే ఒక 1.5-2 యోజనాల దూరంలో ఉంటుంది శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు. అవి వెళ్తున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే, ఆ శరభంగ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికల్లా
ఇప్పుడు మనం చూస్తుంటాం ఫ్లయింగ్ సాసర్స్ అని ఆకాశంలో ఎక్కి భూమి మీదనో పైన మధ్యలో తిరుగుతుంటాయి. అట్లనే ఇది ఒక దివ్యమైనటువంటి విమానం, సూర్య తేజస్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వెలిగిపోతున్నట్టు విమానం, మణులు, రత్నాలు, వాటితో కూర్చోబడినటువంటి రథం మీద సింహాసనం, తర్వాత ఒక దివ్యమైనటువంటి పురుషుడు, ఆకుపచ్చ రథాలు, బాగా గుర్తుపెట్టిన ఆకుపచ్చ రథాలు జనరల్గా మనం పెద్ద రథాలు చూస్తాం, ఎర్రటి రథాలు చూస్తాం, ఎరుపు తెలుపు చూస్తాం, నల్ల రథాలు చూస్తాం. ఇవి ఆకుపచ్చ రథాలు, ఆకుపచ్చ రథాలు పెద్ద వెలిగిపోతూ ఒక మనిషి, అతని చుట్టూ కొన్ని వందల మంది యువకులు, దేహదారుఢ్యం కలిగిన వాడు, విశాలమైన హృదయం కలిగిన వాడు, మొత్తం అంతా మండ్లు మాణిక్యాలతో ఆభరణాలు ధరించిన వాడు, కత్తులు పట్టుకొని, బంగారు పీళ్ళు గల కత్తులు పట్టుకొని, బంగారుకు పీళ్ళు గల కత్తులు పట్టుకొని ఉంటారు. ఆయన దగ్గర చుట్టూతా కాపలా కాస్తున్నారు. ఏది ఇప్పుడు మనకి జనరల్గా పెద్ద పెద్ద వాళ్ళకి బాడీ గార్డ్స్ లాగా ఒక మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, అమెరికా అధ్యక్షుడు లాంటి అయితే అసలు ఇండియా వచ్చేదంటే ముందే ఆయన మొత్తం సైడ్ వచ్చి స్వాధీనం చేసుకుంటుంది మన ఇండియా. అట్లనే ఆయన కూడా ఇంతమంది కాపలా కాస్తూ కత్తులు పట్టుకుని ఉంటారు. చాలా దేహదారుఢ్యం గల వాళ్ళు, బలిష్ఠులు, అందగాడు. ఆయనకి ఒక ఇద్దరు ఉత్తమమైన స్త్రీలు వింజామలు వేస్తుంటారు. ఆయన ఎవరో మా ప్రసాద్ బాబు గారికి తెలుసుకుంటుంది, ఎందుకంటే ఆయన ఇట్లాంటివి ఎన్నో చేశాడు, పెద్దవాళ్ళు, దాన్ని ఎన్నో అనుభవం ఉన్నవాడు. ఆయన ఇంద్రుడు, ఇంద్రుడు. ఆ ఇంద్రుడు రాముడిని చూస్తాడు. ఆ రాముడిని చూసి ఇంద్రుడు ఏంటంటే దేనికి వచ్చాడంటే, శరభంగ మహర్షి అంటే చాలా గొప్ప వ్యక్తి. ఆ శరభంగ మహర్షి అన్ని లోకాన్ని గెలుచుకుంటాడు తన తపశక్తి వలన. ఆయన్ని బ్రహ్మలోకం తీసుకెళ్తాను కానీ శరభంగ మహర్షి వచ్చి ఆయన రమ్మంటే ఆయన అన్నాడు కదా, రాముడు వచ్చాడు, నేను రాముడిని. ఎందుకంటే రాముడు విష్ణుమూర్తి పరమాత్మ అని అందరికీ తెలుసు. శరభంగ మహర్షి తెలుసు, అక్కడ విష్ణువు తెలుసు, ఇంద్రుడికి తెలుసు. ఎప్పుడైతే రాముడు అన్నారు కదా లక్ష్మణుడితో చూసి, లక్ష్మణ నేను వెళ్ళి చూసి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పినాక రాముడు వేసింది. ఇంద్రుడు చూసి రాముడు రాగానే శరభంగ మహర్షితో అంటాడు, నేను వెళ్ళిపోతాను, నేను రాముడితో మాట్లాడను, రాముడు చేయాల్సిన పనులు చాలా ఉంది, నేను తర్వాత రాముడిని కలుస్తా, రాముడిని కలిసే టైం ఉంది అని శరభంగ మహర్షి అబద్ధాలు ఉండడు. ఆ గృహాలమయమైపోతాయి, విమానమయమైపోతుంది, అందరమయమైపోతుంది. అయితే అప్పుడు రాముడు అని సీతాలక్ష్మితో కలిసి శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి, అయ్యా నేను ఇంకా దశరథ మహారాజు గారి కొడుకు రాముడిని, లక్ష్మణుడు నా భార్య సీత, నేను వనవాసం ఉత్తరవాటి పరిపాలనకి వనవాసం వచ్చాము. మాకు ఏదైనా ఈ వనవాసం చేసుకోవడానికి ఒక అనువైన ప్రదేశం చూపెట్టవలసిందిగా మేము కోరుతున్నామంటే, ఆయన చాలా గొప్ప వ్యక్తి శరభంగ మహర్షి. ఆయన అన్నాడు, చూపెడతాను, మీకు తెలుసు, మీరు వస్తారని తెలుసు నాకు. నేను అందుకనే ఇంద్రుడు వచ్చినా కూడా నేను బ్రహ్మలోకానికి అన్ని లోకాలని గెలుచుకున్నాను, అన్ని లోకాలని నా తపశక్తి ఖర్చు నేను తెచ్చుకున్నాను, నా తపఫలం మొత్తం నీకు దారిపోస్తున్నాను, నువ్వు గైకోను, నీకు చాలా ఉపయోగపడుతుందంటే, సరే నేను అట్లానే కానీ నాకు ఒక అనువైన ప్రదేశం చూపెట్టిందంటే, ఆయన అంటాడు, ఇక్కడికి దగ్గరలోనే సుతీష్ణ మహాముని ఆశ్రమం ఉంటుంది. మీరు ఆయన దగ్గరికి పోతే ఆయన మీకు చక్కటి సలహా ఇస్తాడు, చక్కటి మార్గదర్శనం చెప్తాడంటే, ఇక ఈ శరభంగ మహర్షి అంటాడు, మీరు కాసేపు ఉండండి ఇక్కడే అని. ఏం చేస్తాడు, పెద్ద అగ్ని హోమం వాళ్ళు సృష్టించగలుగుతారండి. వాళ్ళు మహా ఋషులు, వాళ్ళు ఏదనుకుంటే అది అవుతుంది, వాళ్ళు ఏదనుకుంటే అది అవుతుంది. అంటే ఒక అగ్ని గుణం వచ్చింది. ఈ శరభంగ మహర్షి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు, నడుచుకుంటూ మొత్తం కాలిపోతాయి, శరీరం కాలిపోతుంది, చేతులు కాలిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి, మొత్తం కాలిపోయి బూడిదైపోతుంది. మళ్ళీ బూడిదైపోగానే అందరూ చూస్తుంటారు ఆయన దగ్గర ఉన్న ఋషులు.
చూసిన తర్వాత మళ్ళీ ఒక 16 ఏళ్ళ యవనవంతుడిగా బయటకు వస్తాడు అందులో నుంచి. ఎక్కడ ఆ అగ్నిగుండం నుంచి బయటకు వచ్చి నేను వెళ్ళిపోతున్నా బ్రహ్మలోకానికి అని వెళ్ళిపోతాను. బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు బ్రహ్మగారు కూడా ఆయన స్వాగతం పలికి సర్వంగ మహర్షికి స్వాగతం సుస్వాగతం, నువ్వు ఈ పదవికి అర్హుడు అని స్వాగతం పంపుతారు. పోతే అక్కడ శిష్యులు ఉంటారు. ఆయన చాలా మంది ఉంటారు ఆయన శిష్యులు. ఆ శిష్యులు ఇంకా ఆయన ఇంటికి సర్వంగ మహర్షి అంతతో అక్కడ ఆయన రోల్ అయిపోతుంది. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యుడు అందరూ వాళ్ళు చాలా గొప్ప ఋషులు, తాపసులు, ఎన్నో వేల సంవత్సరాలు బట్టి తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం 21 రకాల మనుషులు ఉన్నారండి అక్కడ. 21 టైప్స్ ఆఫ్ వీళ్ళు ఋషులు కానీ, మునులు కానీ, తాపసులు ఏదనుకున్నా ఒకటే. 21 రకాల ఋషులు అక్కడ ఈ రాముడితో వాళ్ళు కలిశారు. వాళ్ళు ముందుగా మా రాజన్ గారే వస్తారు. వైఖానసులు కలిశారు. ఈ వైఖానసు వాళ్ళ దగ్గర నేను కొద్దిగా వాల్మీకి రామాయణంలో లేనప్పటికీ కూడా వివరణ ఇవ్వాలి. వైఖానసులు ఈ వైఖానసులు ఏంటంటే మనకు ఆగమ శాస్త్రం అనేది ఉంది. ఆగమ శాస్త్రం శైవాగమం, శాక్తేయాగమం, వైష్ణవాగమం. ఈ వైష్ణవాగమంలో కూడా వైఖానస ఆగమం, పాంచరాత్ర ఆగమం 2 ఉన్నాయి. ఈ ఆగమం అంటే ప్రొసీజర్. దేవాలయాల్లో గుళ్ళు కట్టాలన్నా, నిత్య నైమిత్తిక కార్మిక కర్మలు చేయాలన్నా, దేవాలయంలో ఏం జరగాలన్నా, ధ్వజస్తంభ ప్రతిష్టలు కానీ, జీర్ణోద్ధారణ కానీ, తర్వాత పల్లకి ఉత్సవాలు కానీ, ఊరేగింపులు కానీ, ఏవి చేయాలన్నా ఈ ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలి. ఈ ఆగమ శాస్త్రం అనేది చాలా పురాతనమైంది. ఋగ్వేద కాలం నుంచి ఉన్న చాలా పురాతనమైంది. చాలా ఉపనిషత్తులు కూడా పేర్కొన్నటువంటి చాలా పురాతనమైంది. కానీ నేను ఏదో క్లుప్తంగానే ఆ వైఖానసులు వచ్చారు కాబట్టి దానికి క్లుప్తంగా చెప్తున్నాను. ఈ వైఖానసులు అనేవాళ్ళు ఈ మహావిష్ణువు ఆదేశంతో మనకు బ్రహ్మగారి ద్వారా జన్మిస్తే ఈయన నైమిషారణ్యంలో వైఖానస కల్పం అని వైఖానస మహర్షి ఈ యొక్క వైఖానస ఆగమం గురించి రాయటం జరిగింది. ఆయన తన 4 శిష్యుడికి బోధించాడు. ఆ 4 శిష్యుడికి భృగువు, అత్రి, మరీచి, కశ్యపుడు, ఈ 4కి దీని గురించి బోధించాడు. ఈ బోధించిన తర్వాత వీళ్ళ అట్లా ఋషుల ద్వారా ప్రచారం అవుతూ అది వైఖానస ఆగమం కింద కొన్ని దేవాలయాలు. ముఖ్యంగా మన కలియుగ ప్రత్యక్ష దైవం మనందరి కోసం ఎవరు కోరకపోయినా మిగతా 10 అవతారాలతో ప్రతి అవతారం ఒక కోరిక మీదనే వచ్చాడు మహావిష్ణువు. మీరు పూర్వ అవతారాలు కానీ మత్స్యావతారం దగ్గర తీసుకొని మీరు చివరి దాకా వచ్చినా కూడా, అంటే ఇక కలికి అవతారం రాలేదు, రామావతారం కూడా కోరికలు వీళ్ళతోనే వచ్చినాయి. మనకి మరి ఈ వెంకటేశ్వర స్వామి ఎవరు కోరలేదు. ఆ నారదుని పంపించి చూడడం అంటే ఎంత కలియుగలు ఎట్టిందంటే గందరగోళం ఉందంటే ఆయన సరే అవగాహన వచ్చాడు. ఆయన మన కోసం ఇట్లా కటిహస్తం వాదహస్తం పెట్టుకొని మనల్ని మొదలవుతున్న వరకే ఉంచేటట్టు, సాగరం ఎంత పోయినా మొదలవుతున్న నీళ్ళ వరకే ఉండేట్టు దీనికి అర్థం వచ్చినట్టు పెట్టుకొని ఆయన మన కోసం వచ్చినట్టు వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వర స్వామికి వైఖానస ఆగమం ప్రకారమే జరుగుతుందండి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఖానస ఆగమం అది జరుగుతుంది. ఇంకా వాటితో పాటు కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ పొందే 2 పాంచరాత్ర ఆగమం, ఇది కూడా మహావిష్ణువే. ఇప్పుడు 2 విష్ణువులే, అది విష్ణువే ఇది విష్ణువే. హైదరాబాద్ పోవటానికి 2 దారులు ఉన్నట్టు చివరికి పోయేది అక్కడికే వెళ్ళేది. బట్ వేస్ ఆర్ డిఫరెంట్. అదొక వే, ఇదొక వే. ఆ పాంచరాత్ర ఆగమంలో కూడా మహావిష్ణువు తన శిష్యులకి కొన్ని పురాణాల ప్రకారం 10 పగళ్ళు 10 రాత్రులు చెప్పాడు. అది ఆ భరద్వాజుడికి, తర్వాత కౌశికుడికి, తర్వాత శాండిల్యుడికి, తర్వాత కౌశకాయుడికి, మౌంట్యాయుడికి 5గురికి 5 పగళ్ళు 5 రాత్రులు యొక్క తత్వాల గురించి ఈ అన్ని ఆగమ శాస్త్రం గురించి ఆయన చెప్పాడని చెప్తారు. వీళ్ళకే కాకుండా బ్రహ్మగారికి, పరమేశ్వరుడికి,
అట్లే తన వాహనం అయినటువంటి గరుత్మంతుడికి, తన శయ్య అయినటువంటి అనంతుడికి, శానాధిపతి విశ్వసేనుడు కూడా ఈ తత్వాల గురించి 5 తత్వాల గురించి బోధించాలని చెప్పారు. ఇంకా చాలా చాలా రకాలుగా ఉన్నాయి. పెద్ద శాస్త్రం, ఆగమ శాస్త్రం. ఏదైతే పాంచరాత్రం వచ్చినప్పటికల్లా మనం 108 దివ్య దేశాల్లో శ్రీరంగం మొదటిది, తిరుమల రెండోది. శ్రీరంగంలో వచ్చినప్పటికీ పాంచరాత్ర ఆగమం, మన భద్రాచలం కూడా పాంచరాత్ర ఆగమం, మన తిరుచానూరు కూడా పాంచరాత్ర ఆగమం, ఒంటిమిట్ట కూడా పాంచరాత్ర ఆగమం, అహోబిలం పాంచరాత్ర ఆగమం. ఇట్లా కొన్ని దేవాలయాలు పాంచరాత్ర ఆగమం, కొన్ని దేవాలయాలు వైఖానస ఆగమం. సో ఎందుకని చెప్పారంటే ఆ వైఖానసులు అనేది వచ్చింది కాబట్టి చెప్పాలంటే చెప్పిందండి అందరికీ. సో అక్కడ వైఖానసులు 21 మంది మన వెనక్కి వస్తున్నా వైఖానసులు బ్రహ్మగారి గోడ నుంచి పుట్టారని వాల్మీకి మహర్షి రాశారు. మీకు అనుమానం రావచ్చు కాబట్టి మీకంటే అర్థం మీరు అందరూ గోడ నుంచి అక్కడ కొడతారు, శివుల నుంచి అక్కడ కొడుతుంటే కొడతారు. బ్రహ్మగారు ఆవరిస్తే జామోతులు పుట్టాడు. అలా మన భూమిని హిరణ్యాక్షి ఎత్తుకోకపోతే బ్రహ్మగారి ముక్కులో నుంచి అంగుష్ట మాత్రం వరాహస్వామి వచ్చి పర్వతం ఎత్తయి ఆ భూమిని తనుకొని ఇచ్చాడు. అట్లనే పుడతారు. అది వాళ్ళకి ఆ సృష్టికర్త ఆయన ఎక్కడి నుంచి అయినా పుట్టుకల సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి బ్రహ్మగారు. అట్లనే వైఖానసుల తర్వాత వైఖానసులు వాళ్ళు ఉంటారు. తర్వాత వాలకిళ్ళు. ఆ వాలకిళ్ళు అనేవాళ్ళు బ్రహ్మగారి రోమకోపాల నుంచి పుట్టారు. రోమకోపాల నుంచి తర్వాత ఇంకా సంప్రక్షారులని వాళ్ళు పాద పద్మాల నుంచి వాళ్ళు పుట్టారు. బ్రహ్మగారి పాద పద్మాల నుంచి వాళ్ళు పుట్టారు. తర్వాత అశ్మకుట్టులు అని వాళ్ళు కూడా పుట్టారు. వాళ్ళు అశ్మకుట్టులు ఏంటంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఈ రాళ్లతో ధాన్యాన్ని పగలగొట్టుకొని తపస్సు చేస్తుంటారు. రాళ్లతో ధాన్యాన్ని పగలగొట్టుకుంటూ తిరుగుకుంటూ తపస్సు చేస్తున్నారు. అశ్మకుట్టులని వాళ్ళు కూడా పుట్టడం జరిగింది. అశ్మకుట్టులు అట్లే వీళ్ళని చెప్పాము, అశ్మకుట్టులు చెప్పాము. అట్లే పత్రాలు అంటే ఆకుల్ని ఆహారంగా తిరుగుకుంటూ వాళ్ళు ఉంటారు. తర్వాత మరీచికులు అంటే సూర్యచంద్రుల కిరణాలని వాళ్ళు ఆ కిరణాన్ని ఎట్లా తాగుతారంటే వాళ్ళకి శక్తి ఉంటుంది, చేసి తపస్సు చేస్తుండేవాడు. అంటే దంతోలోకములు అంటే ప్రతిదాన్ని దంతాలతోనే కొరుకుతుంటారు. వాళ్ళు ఏం చేయరు, అట్లా తపస్సు చేసుకునేవాడు. తర్వాత ఉన్మంజకులు అంటే వాళ్ళు కంఠంలోతు నీళ్ళలో ఉండి తపస్సు చేస్తుంటారు మున్మంజకులు. తర్వాత గాత్రశైలి అంటే తల ఈ చేతులు తల కింద పెట్టుకొని పడుకొని తపస్సు చేస్తుంటారు. తర్వాత ఆశైలి అంటే మొత్తం భూమి మీదనే పడుకొని తపస్సు చేస్తుంటారు. ఆశైలి భూమి మీద పడుకొని తపస్సు చేస్తుంటారు. తర్వాత అపరావకాశులు అంటే వాళ్ళు ఏ ప్రదేశమైనా ఏ ప్రాంతమైనా కూడా వాళ్ళు ఎండ వాన చలికి అన్నిటికీ తట్టుకుంటూ వాళ్ళు తపస్సు చేస్తుంటారు. అట్లా వాళ్ళు. తర్వాత వాయుపక్షులు అంటే వాయువుని ఆహారంగా తీసుకొని తపస్సు చేసేవాళ్ళు. ఆకాశ నిలయం అంటే చితారు బొమ్మ మీద కూర్చొని తపస్సు చేస్తారు. ఆకాశ నిలయం వీళ్ళు 14 మంది అయినారు. స్థండిలకాయలు అంటే ఏంటంటే గర్భలు భూమి మీద పట్టుకొని పడుకునేవాళ్ళు. స్థండిలకాయలు అని వాళ్ళు అంటారు. తర్వాత వ్రతోపవాసులు అంటే నిత్యం ఉపవాసమే ఉంటారు, నిత్యం. తర్వాత దాంతులు అంటే వాళ్ళు జితేంద్రియులు, బాగా ఇంద్రియాలు గెలిచిన వాళ్ళు దాంతులు. తర్వాత అర్ధపటవాసులు అంటే పూర్తిగా తడిబట్టలతోనే మొత్తం తపస్సు చేసేవాళ్ళు. తర్వాత జపశీలు అంటే ఎప్పుడు మంచిగా జపాలు చేసుకునేటువంటి వాళ్ళు. తర్వాత తపోనిత్యులు అంటే నిత్యం తపస్సు చేసుకునేవాళ్ళు. తర్వాత నిత్య తపోధనులు అంటే తపోనీతులు అంటే సూర్యుడికి అగ్నిముఖంగా కూర్చొని 4 దిక్కుల 4 అగ్నిహోమాలు పెట్టుకొని మధ్యలో కూడా అగ్ని పెట్టుకొని వీళ్ళు వాళ్ళని పంచాగ్నిహోత్రులు అంటుంటాం మనం. అట్లా ఈ 21 మంది ఇప్పుడు నేను చెప్పిన 21 వచ్చే ఉంటాయి మోస్ట్లీ. ఈ 21 మంది 21 రకాల మనుషులు ఆ యొక్క రాముడిని కలిశారు.
వాళ్ళు వివిధ రకాలైనటువంటి రకాలుగా తపస్సులు చేసుకుంటూ తేజమూర్తులుగా కలిసి రాముడిని కలిసి అంటారు, రామా మేము రాక్షసులతో చాలా కష్టాలు పడుతున్నాం రామా, ముఖ్యంగా మేము తపస్సు చేసుకున్నప్పుడు కానీ యాగాలు యజ్ఞాలు చేసుకునేటప్పుడు కానీ వాళ్ళు వచ్చి వాటి హోమాల్లో రకరకాల వస్తువులు భయంకరమైనటువంటి పదార్థాలు వేసి పాడు చేస్తుంటారు. ముఖ్యంగా 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి మా మునులు సంహరిస్తుంటారు. ఒకటి చిత్రకూటం ప్రాంతంలో ఉన్నటువంటి వాడిని, ఒకరిని పంపా నదీ తీరంలో ఉన్నటువంటి వాడిని, ఒకరిని మందాకిని నది తీరంలో ఉన్నవాడిని, ఈ ముగ్గురిని ఈ 3 ప్రాంతాల వాడిని చాలా హింసిస్తున్నారు రామ, నువ్వు మాకు రక్షించాలి మమ్మల్ని ఎట్లయినా సరే అని వేడుకుంటారు బాగా. ఎక్కడైతే ఏ ఆశ్రమం దగ్గర జరుగుతుంది, శరభంగ మహర్షి ఆశ్రమం దగ్గర జరుగుతుంది. వేడుకుంటే రాముడు అంటాడు, మీరు వేడుకోకూడదు, మీరంతా గొప్ప ఋషులు తాపసులు, మీకు రాజుగా క్షత్రియుడిగా నా బాధ్యత మిమ్మల్ని రక్షిస్తావు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను నా తమ్ముడు మా ప్రతాపం మీకు చూద్దరు కానీ అని వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు, నేను మిమ్మల్ని రక్షిస్తాను తప్పకుండా అని ఇక రాత్రి అక్కడే సేవిస్తాడు. సేవించి ఇక మర్నాడు ఉదయం మళ్ళీ అగ్ని కార్యం నిర్వహించుకొని సంధ్యా వందనాలు ఇవన్నీ చేసుకొని స్నానం సిద్ధం చేసుకొని ఈ మునులతో సహా బయలుదేరతాడు. ఈ మునులతో సహా చెప్పాడు కదా శరభంగ మహర్షి ఇక్కడ సుతీష్ణుని ఆశ్రమానికి వెళ్ళాలని. సరే నిమ్మడంగా సుతీష్ణుని ఆశ్రమానికి వెళ్తారు. సుతీష్ణుని ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత సుతీష్ణుడిని కలుస్తారు రాములు వారు. అయితే సుతీష్ణుడు కూడా అంటాడు, రామా నీకోసం ఎదురు చూస్తున్నా నేను, నువ్వు వచ్చావని తెలుసు, ఆయన తెలిసిన పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం అని రాముల వారికి అర్ఘ్యపాదాలు ఇచ్చి రాముల వారి యొక్క గుణాలని కొనియాడి ఆయన కూడా బ్రహ్మలోకానికి పోవడం సిద్ధంగా ఉన్నాడు. ఈ ఎట్లయితే శరభంగ మహర్షి అంత గొప్పవాడు, శ్రీకృష్ణ మహర్షి కూడా అంతే గొప్పవాడు, ఇద్దరు దాదాపు సమానులు. ఈయన ఎట్లయితే బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడో ఆయన కూడా ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళడానికి అన్ని సంసిద్ధం చేసుకుంటున్నాడు. అయినా రాముడి కోసమని అతను వెళ్ళలేదు. రాముడు చూడాలి, రాముడు వస్తాడని తెలుసు, నువ్వు వస్తావని నాకు తెలుసు అని అతను ఉన్నాడు అన్నమాట. ఉన్న తర్వాత ఇక సుతీష్ణ మహాముని అర్ఘ్యపాదాలు ఇచ్చాడు వాళ్ళ శిష్యుడు. ఆ సుతీష్ణ మహామునితో రాముడు వారు చెప్తాడు, మహర్షి నేను ఇట్లా వనవాసాలు చేయాల్సి ఉన్నది 14 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో నాకు మంచి అనువైనటువంటి ప్రదేశం ఒకటి చూపెట్టినట్టయితే నేను అక్కడ పర్ణశాల నిర్మించుకొని నేను ఉంటాను అని చెప్తే ఆ సుతీష్ణ మహాముని ఉంటాడు, నువ్వు హాయిగా ఇక్కడే ఉండు, మంచిగా ఇక్కడ ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇక్కడ మంచి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, కందమూలాలు ఉంటాయి, ఫలవృక్షాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడే ఉంటే బాగుంటుంది అంటే ఇక్కడికి మృగాలు వస్తాయి, ఆ మృగాలు ఎవరిని ఏమనవు అంటే అప్పుడు రాములు వారు అంటారు, ఎప్పుడైతే మృగాలు వస్తాయో నేను నా బాణాలు వేయాల్సి వస్తుంది, మృగాలు అది మా లక్షణం, అది మృగాలని బాణాలు వేస్తే మళ్ళీ ఆ బాణాలకి ఆ శరానికి ఆ మృగాన్ని ఇబ్బంది పడితే మళ్ళీ మీకు ఇబ్బంది కలుగుతుంది, అందుకని నేను 2 ధర్మాలు కలిసిన వాడు ఒక దగ్గర ఉండటానికి వీలేదంటాడు రాముడు. అది గొప్పతనం. చూడండి, మనకు మీదొక ధర్మం నాదొక ధర్మం, ఇద్దరిది ఒకే ధర్మం అయితే ఒక దగ్గరే ఉండొచ్చు, కానీ ఇద్దరివి భిన్న ధర్మాలు అనుకోండి, ఆ భిన్న ధర్మాలు కలిసిన వాడు ఒక దగ్గర ఉండలేదు అని మనం అర్థం చేసుకోవాలి. రాముల వారు ఒక ధర్మం, సుతీష్ణ మహాముని ఒక ధర్మం, అక్కడ ఉండటానికి కష్టమవుతుంది, నాకు ఇక్కడ చూపెట్టడంటే ఇప్పుడు ఆయన కూడా అంటాడు, అంటే అన్యాపదేశంగా చెప్తాడు, అంటే మృగం అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో రాముల వారికి మృగంతోనే కదా మొత్తం మలుపు తిరిగేది మన రామాయణం మొత్తం. అంటే ఇక్కడ మృగాలు వస్తున్నాయి అని అన్యాపదేశంగా మృగాలు వస్తున్నాయి చెప్పడే. అయితే అర్ఘ్యపాదాలు ఇచ్చిన తర్వాత సుతీష్ణ మహాముని
ఆ రాత్రి అక్కడే ఉండడం జరుగుతుంది. అక్కడే ఉన్న తర్వాత ఆయన ఏం చెప్పాడంటే శ్రీకృష్ణ మహాముని, నా తపశక్తి మొత్తం నేను కూడా అన్ని లోకాలకు ఇచ్చా, నా తపఫలాలు నీకు దారపోస్తాడంటే రాములు వారు అంటారు, రాముడు నీ తపఫలాలు అక్కర్లేదు, నేను కూడా తపస్సు చేసి ఇవన్నీ సంపాదించుకుంటారు, నాకు అనువైన ప్రదేశం చూపెట్టిందంటే ఆయన అంటాడు అని మళ్ళీ రాముడే అడుగుతాడు. ఇక్కడ దగ్గరలోనే అగస్త్య మహాముని ఆశ్రమం ఉందని నాకు తెలిసింది, అది గొప్ప ఇది తపస్సు కలిగిన వాడు, అక్కడికి వెళ్తే నాకు మంచిగా ఉంటుందంటే అప్పుడు శ్రీకృష్ణ మహాముని ఆయనకు నేను కూడా అదే అనుకుంటున్నాను, ఇక్కడ ఈ ఈ మధ్యలో నేను అది తర్వాత కానీ ముందు నువ్వు వెళ్ళి కొంతకాలం ఒక ఆశ్రమాలు ఇక్కడే దగ్గరలోనే ఆశ్రమాలు ఉన్నాయి, అవన్నీ తిరిగి నా దగ్గరికి రమ్మంటాడు. సరే అని రాముల వారు అక్కడి నుంచి బయలుదేరుతారు. రాముల వారు అక్కడి నుంచి ఈ మునులందరూ తీసుకొని బయలుదేరుతారు. బయలుదేరుతుంటే సీతాదేవి అడుగుతుంది. సీతాదేవి కూడా చాలా చక్కగా సీతాదేవి రాముల వారి మధ్య మంచి సంభాషణ వస్తుంది. ఏమడుగుతుందంటే సీతాదేవి, రామా నీ వ్యవహారం చూశాను నేను, నువ్వు వాళ్ళకి ప్రతిజ్ఞ చేసావు, శరభంగ మహర్షి ఋషులకు ప్రతిజ్ఞ చేసావు, నేను కాపాడుతుంది. ఒక మనుషులకి 3 రకాల వ్యసనాలు ఉంటాయి. 3 రకాల వ్యసనాలు ఏంటంటే, ఒకటి అసత్యం ఆటలు, అసత్యం, రెండోది పరస్త్రీల్ని మోహించడం, మూడోది ఎట్టి వైరము లేనటువంటి వాడిని హింసించడం. ఎట్టి వైరం లేదు. ఇప్పుడు మనకు కూడా అంటే దాన్ని ఏమంటారంటే వైరం లేని వాడిని హింసించడం అంటే మన లెక్కలో మనం చెప్పుకోవాలంటే శాడిస్ట్ అని. ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనకు వైరం లేదు, అతనితో మనకు సంబంధం లేదు, మనకు అసలు ఎటువంటి పరిస్థితులు, కానీ వాడిని మనం హింసిస్తున్నాం అంటే దాన్ని ఎందుకు హింసిస్తున్నాం వ్యక్తిని అంటే ఒకసారి అది దాన్ని శాడిజం అని మనం అనుకోవచ్చు, అటు హింసిస్తామని. ఈ 3 రకాలైన వ్యసనాలు ఉన్నాయి. మీ వ్యవహారానికి వచ్చినప్పటికల్లా మీరు అసత్యం అనేది అసలు ఆ మాట మీరు మాట్లాడకూడదు, మీరు అసత్యం కాదు, అసలు సత్యసంధులు మీరు, సత్యము ధర్మం 2 అడుగుల మీద నడిచేవాడిని మీరు. రామశ్రీ ఆయన రామాయణం, మీరు సత్యం ఒక పాదం ధర్మం ఒక పాదం మీద నడుస్తుంటారు కాబట్టి అసత్యం ఆడనే లేకపోతే పరస్త్రీ వ్యామోహం. అసలు మీకు అసలు నేను అంటమే తప్పదు, ఎందుకంటే నాకు తెలుసు లేకపోతే మీరు మీకు పరస్త్రీ వ్యామోహం అనేది అసలు గతంలో లేదు, ఇప్పుడు ఉండదు, ఇక ఉండబోదు. సత్యం అంటే ఈ రెండోది కూడా 1, 2 విషయాలు అంతే ఉంటాయి. మూడోది వచ్చేటప్పటికీ మూడో దానికి మటు మీరు వసూలైనారు. అదేంటంటే మీరు రాక్షసులను చంపుతారని ప్రతిజ్ఞ చేశారు. ఆ రాక్షసులు మీకు, ఆ రాక్షసులతో మీకు ఎట్టి వైరం లేదు, మీకు సంబంధం లేదు. వాళ్ళు ఎందుకు చంపుదాం అనుకున్నారు, అట్లా చంపవచ్చా? మీరు అయోధ్యలో మీరు రాజుగా ఉండి మీరు ధనుసు పట్టుకొని ఎన్ని కార్యక్రమాలైనా చేయొచ్చు. మీరు అడవిలో ఉన్నప్పుడు ఎట్లుండాలి? తాపసులుగా ఉండాలి, మునులుగా ఉండాలి, ముని ధర్మం పాటించాలి, ఋషి ధర్మం పాటించాలి. వనాల్లో ఉండి నేను బాణాలు వేస్తా, వాడిని చంపుతా, వీడిని చంపుతా అంటే ఎక్కడ సాధ్యమవుతుంది? కాదు కదా. ఒక అగ్నిహోత్రం పక్కన ఒక చిన్న కట్టెపుల్ల కనుక ఉంటే, లేకపోతే ఇంకేదైనా ఉంటే అది అగ్నిహోత్రం ముందుకుంటుంది, సహజమైన లక్షణం, అగ్నికి ఉన్న లక్షణం. అట్లనే ధనుస్సు కనుక మన దగ్గర మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా అది చూడగానే మనిషిని, ఒక రాక్షసుని చూసిన, ఒక మృగాలను చూసిన ఎప్పటికీ ధనుసు తీసేస్తారు అని. రామ అది నాకు ఎందుకనో నాకు అయిష్టంగా ఉంది, నాకు దండకాలన్నీ రావటం కూడా ఇష్టం లేదు మీతో పాటు అని చెప్పి ఒక కథ చెప్తుంది రాముల వారు. ఏం కథ అంటే, ఒకానొక సమయంలో ఒకానొక ప్రాంతంలో ఒక ముని గొప్ప తపస్సు చేసుకుని కూర్చుంటున్నాడు. ఇంద్రుడు. ఇంద్రుడికి పని ఏంటంటే ఎవరు తపస్సు చేసుకున్నా అక్కడే దృష్టి, ఎందుకంటే ఆయన పదవికి ఎక్కడ భంగం వాటిల్లుతుందో అని తపస్సు భగ్నం చేయటమే ఆయన పని. రెండో పని ఉండదు, ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్. ఆ ఇంద్రుడు ఏం చేస్తాడు, ఒక బ్రాహ్మణ వేషాల్లో వచ్చి, ఒక యోధుడిగా వచ్చి ఒక కత్తి ఇస్తాడు, ఒక పెద్ద కథకాన్ని ఆ మునికి ఇచ్చి, నువ్వు ఆ మునితో చెప్తాడు, నన్ను యుద్ధంలో తరువుకుంటూ వస్తున్నారు, నేను నిరాయుధుని, కొద్దిగా ఆశ్రయం లేకుండా నాకు కొద్దిగా ఇబ్బందుల్లో ఈ కథకాన్ని దగ్గర నుంచి
ఇది తర్వాత తీసుకుంటే న్యాసంగా నీ దగ్గర ఉంచమన్నాడు. మీకు న్యాసంగా అనేది మన గతంలో చెప్పుకున్నాం. శివధనస్సును న్యాసంగానే ఉంచారు. రాముల వారి పాదుకల్ని కూడా భక్తులు న్యాసంగానే తీసుకుపోయారంటే ఒక వస్తువుని ఇంకొక వ్యక్తి దాన్ని టెంపరీగా దాన్ని కాపాడటం అంతే, దాన్ని రక్షించడం అనేది న్యాసం. తీసుకెళ్ళిన తర్వాత ఇంద్రుడు వెళ్ళిపోయినాడు. ఆ ముని ఏం చేసిన కత్తిని పట్టుకొని ఆ కత్తిని తన పీట కింద పెట్టుకొని అతను తపస్సు చేయడం ప్రారంభించాడు. తపస్సు చేయడం ప్రారంభిస్తూ మధ్యలో కత్తి మీద చేసేవాడు. తర్వాత కత్తి పట్టుకునేవాడు. ఆ కత్తి పట్టుకున్న తర్వాత ఒక చిన్న కోరిక కూడా వచ్చింది. మధ్యలో నుంచి కత్తి పిల్లగాళ్ళకు కత్తులు వేసి అవి ఆడుతుంటారు. మనం కూడా ఆడుతాం. మన దగ్గర ఏమన్నా ఒక రైఫిల్ పట్టుకొచ్చారనుకోండి, దబ్బుకుని అక్కడ దబ్బుకు రైఫిల్ తీసి అడుగుతాం, ఎట్లా ట్రిగ్గర్ ఎట్లా నొక్కాలి, ఈ బుల్లెట్ ఎట్లా పెట్టాలని సహజంగా అడుగుతాం. ఒక మనిషిలో సహజమైన కోరిక ఒక కొత్త వస్తువులు చూసేటప్పుడు కదా మనకు కూడా వస్తుంది. మనం ఏదైనా ఒక కొత్త రకమైన కారు కొన్నా కూడా వీడికి కారు లేకపోయినా ఆ కారు వాడు వచ్చి ఎక్కి నడుపుకుంటాడు. వీడికి రాదు, అయినా వాడికి తెలుసు వీడికి రాదు, అయినా ఎక్కమంటాడు. ఆ ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో బంధుత్వంతో వీడు ఎక్కువ స్టీరింగ్ తీసుకుంటాడు. వచ్చిన వాడైతే చేసుకోపోతాడు. అట్లనే ఈ కత్తి ఎప్పుడైతే వచ్చిందో ఈ కత్తిని రక్షించాలనేది ఒక బాధ్యత పడింది. ఈ తపస్సు తగ్గిపోయింది. కత్తి మీద జాస్ ఎక్కువ పడింది. కత్తి మీద జాస్ ఎక్కువ పడి ఏమైంది, ఆ కత్తి పట్టుకుని ఎక్కువైనా కత్తితో పోవడం, చెట్ల కొమ్మలు నరకటం, చెట్లను నరకటం, నెక్స్ట్ మృగాలను నరకటం, తర్వాత ఇక ఈ దారిలో పిటిల్ చేయటం, చివరికి హత్యలు కూడా చేసి చచ్చిపోయి నరకానికి పోయినాడు. అది సీతమ్మ రావణుడు చెప్పిన కథ. ఏది ఒక అస్త్రం ఉంటే ఎంత నష్టమో ఆగా చెప్పింది. అది ఎంత ప్రమాదకరమో మనకు కూడా కొన్ని వస్తువులు కొన్ని ఇళ్లలో ఉంటే ఎంత ప్రమాదం. పెద్దలు అందరు ఉన్నారు, పెద్దలు అందరికీ తెలుసు. కొన్ని వస్తువులు ఎంత ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి ఇళ్లలో ఉంటే అందరికీ తెలుసు. అవి చూడటానికి పేపర్ ముక్కలాగానే ఉంటాయి, కాగితాలతో తయారు చేసినవి. కానీ మొత్తం అదే కాగితాలతో తయారు కాబడినటువంటి మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఏదైతే కాగితాలతో తయారు చేయబడినటువంటి ఆ ముక్కలు మనల్ని చివరికి వాడు ఏదైతే కాగితాలతో తయారు చేయబడినటువంటి యొక్క లక్ష్మిని మొత్తం హరించేస్తాయి. ఇదే కాగితం ఆ కాగితాన్ని హరించేస్తుంది. అటువంటి ప్రమాదం ఉంటాయి వస్తువులు. ఇంకా కొన్ని అభ్యంతరకరమైన వస్తువులు ప్రమాదం ఉంటాయి. ఇక్కడ మన రామాయణంలో మనం అంటే సీతమ్మ వారికి చదవదని కాదు, రాముడి వారికి చదవదని కాదు. ఏంటంటే కొంత అంటే అది భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు అర్జునుడికి చదవకాలని చెప్పింది. అక్కడే మనం కూడా కొన్ని లోతులుగా అర్థాలు తీసుకోవాలి. అర్థం తీసుకున్నప్పుడే రామాయణానికి ఒక అర్థం, మనం విన్నందుకు చెప్పినందుకు తెలుసుకున్నందుకు మనం కూడా మాకు అర్థం పరమార్థం. అట్లనే కొన్ని వస్తువులు ఉంటే ప్రమాదానికి సంకేతాలు. కొన్ని మంచి సంకేతాలు ఉంటాయి, దుష్ట సంకేతాలు ఉంటాయి. సీతమ్మ ఉపదేశం చెప్పి రాముల వారితో ఉంటుంది, ఇది పరిస్థితి నేను చెప్పాను, అందుకని మీకు పథకాలు ఇవన్నీ ఉంటే మీరు అయోధ్యకు పోయి పరిపాలించండి. అయినా రామా, నీకు ధర్మం చెప్పే అంత దాన్య నేను అసలు ఈ ప్రపంచంలో నీకు ధర్మం చెప్పేవాడు ఎవరు ఉన్నారా? నీకు ధర్మం తెలియదా? అయినా ఏదో నేను నీ భార్య కాబట్టి నేను చెప్తున్నాను, అయినా మనం మీ తమ్ముడు లక్ష్మణుడితో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమంటాడు. ఆ నిర్ణయం తీసుకోమంటే రాముడు వారు కౌంటర్ అయ్యారు. ఎప్పటి మనం కోర్టులో పిటిషన్ కౌంటర్ వేసినట్టు రాముడు వారి మామూలు మనిషి, ఆయన ధర్మాచారం వాడు. ఆయన చెప్తాడు, సీత చక్కగా మాట్లాడావు, దానికి నేను ఎక్కడా ధర్మం తప్పలేదు, ధర్మం తప్పే మనిషి కానే కాదు, నేను ప్రతిజ్ఞ చేసిన మాట వాస్తవం. ఎందుకు చేసే ప్రతిజ్ఞ? ఆ యొక్క ఋషులు వాళ్ళు ప్రాతస్మరణీయులు, రోజు వాళ్ళని మనం నమస్కారం చేయాలంత గొప్ప ఋషులు. వాళ్ళు తపఫలాన్ని మొత్తం వాళ్ళు శాపాలు చేయగలిగే శక్తి ఉన్నా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు శాపాలు ఇస్తే రాక్షసులు చచ్చిపోతారు, కానీ మా ఫలం వృధా అయిపోతుంది, అందుకని మీరు శాపాలు లేకుండా బలైపోతున్నాం అని చెప్పారు. ఎంత దయనీయమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎంతోమందిని భక్షించారు వాళ్ళు శరణు కోరారు. శరణాగతి వచ్చిన వాడిని రక్షించాలని నువ్వే కదా అన్న ఒక సందర్భంలో వాళ్ళు శరణాగతి కోరారు. మరి కోరినప్పుడు రాక్షసుల వలన వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నది, రాక్షసుల మీద పడి చంపుతున్నారు, రాక్షసుల వలన మాకు భద్రత కరువైంది, నువ్వు రాజుని, నువ్వు రక్షించాలి అని వాళ్ళు కోరినప్పుడు నేను రక్షించకపోతే నాకు నేను ధర్మాన్ని ఎక్కడ పాటిస్తుంది? సీత నువ్వు చెప్పు, నేను ఖచ్చితంగా ధర్మాన్ని పాటిస్తా. నేను ప్రతిజ్ఞ చేశానంటే చేసే ముందే ఆలోచించి చేస్తా. నేను ప్రతిజ్ఞ చేశాను, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ధర్మాన్ని నేను నెరవేరుస్తాను.
ఒకవేళ దానికి అడ్డం వస్తే నా ప్రాణాలైనా వదులుకుంటా, అవసరమైతే నిన్నైనా వదులుకుంటా, అవసరమైతే లక్ష్మణునైనా వదులుకుంటా, కానీ కృతజ్ఞత మొత్తం వదులుకోవాలంటాడు. ఇక అర్థం చేసుకోండి రాముడు ఎంత స్థిరంగా ఉన్నాడు. అదే మనం ఉన్నాం అనుకోండి, మనం ఇట్లా మాట్లాడుతుంటే ఇళ్లలో ఉండి ఇట్లా ఒక్కసారి గుడ్లు చూస్తే మొత్తం డౌన్ అయిపోతారు. మళ్ళీ మాట్లాడు రేపు రా అంటారు. సహజంగా జరిగేది. అంటే నా మీదనే వేసుకుంటున్నాను, పెద్దలు మీ మీద వేసుకోవట్లేదు, నా మీద నేను వేసుకుంటున్నాను. ఏదైనా మాట్లాడుతున్నాను అంటే ఎక్కువ తక్కువ ఇట్లా చూసారనుకోండి పక్కనే ఉంటారు. ఇట్లా గుడ్లు తీయాలనుకోండి మొత్తం అసలు జీరో లెవెల్కి వెళ్ళిపోతారు. జీరో లెవెల్పై రేపు మాట్లాడుకుందాం అండి, మీరేం వదిలేదు అసలు టార్గెట్ అవుతుంటారు. అంటే స్థిరమైన తీసుకోలేడు. ఎందుకు తీసుకోలేదంటే అక్కడ ఉన్న పరిస్థితి దృష్ట్యా, అది భార్య వల్ల కావచ్చు, అమ్మ వల్ల కావచ్చు, తమ్ముడు వల్ల కావచ్చు, తండ్రి వల్ల కావచ్చు, కొడుకు వల్ల కావచ్చు, బిడ్డ వల్ల కావచ్చు, అల్లుడి వల్ల కావచ్చు, మనవ వల్ల, ఎవరి వల్లనే కావచ్చు, స్థిరమైన మార్పు చెందుతాడు. కానీ రాముడు అట్లా కాదు. క్లియర్గా చెప్తాడు, నా ప్రాణాలైనా నేను ఇస్తా, అవసరమైతే సీత నిన్నైనా వదులుకుంటా, నా లక్ష్మణుని కూడా వదులుకుంటా, కానీ ప్రతిజ్ఞను నేను వదులుకున్నాను. ఖచ్చితంగా వాడు రక్షిస్తే ధర్మం 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 అంటాడు. అనేటప్పటికల్లా సీతాదేవి చాలా ఆనందపడిపోతుంది. ఎందుకు ఆనందపడిపోతుంది సీతాదేవి? ఎందుకు ఆనందపడిపోతుంది అంటే రామాయణం ఏంటంటే, నా వరకు నేను చదువుతారు. ఇప్పుడు ఆమె కూడా ఇప్పుడు వాళ్ళ శరణాగతి కోరితేనే రక్షించాడు కదా, రక్షిస్తున్నాడు కదా. రేపు తనకు కూడా రక్షిస్తాడు కదా. ఎక్కడున్నా రాముడు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు నన్ను కూడా రక్షిస్తాను కదా, నేను కూడా శరణాగతి కదా, వాళ్ళలాగా నేను కూడా తపస్సు చేస్తాను కదా అన్న భావంతో అట్లా మహర్షి అట్లా తీసుకువచ్చాడు. సీతాదేవికి సెలవు కాదు కదా. అట్లా సీతాదేవి అంటే, ఏ సీత నువ్వంటే చాలా నాకు ఇష్టం, నువ్వు చాలా గొప్ప వ్యక్తి, చాలా చక్కగా మాట్లాడావు, నేను చేసిన ధర్మం అని సీతాదేవితో చాలా అనునయంగా మాట్లాడాడు. పెడసరంగా మాట్లాడాడు. అది మనకు రాముడికి ఉన్న తేడా. మనది పెడసరంగా మాట్లాడతాడు. రాముడు గారు చాలా అనునయం, ఆయనకి కోపమే రాదు. చక్కగా మాట్లాడి మనం కన్విన్స్ చేస్తే సీతమ్మ కూడా చాలా సంతోషపడుతుంది. సరే అని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేశారు. ఆ పోతూ ఉంటే ఒక మనం కూడా పోతుంటే కొన్ని పెద్ద సరస్సు తగిలింది. దానికి పెద్ద సరస్సు, అక్కడ పెద్ద ఏనుగుల గుంపులు, ఆ సరస్సులో బెగ్గురి పక్షులు, హంసలు, కలహంసలు, రాజహంసలు, 3 రకాలు. మనం కూడా వింటూనే ఉంటాం, కలహంస, రాజహంస, హంస. అట్లనే చక్రవాక పక్షులు, ఏనుగుల గుంపులు, ఇవన్నీ పెద్ద సరస్సులో ఉంది. వీటన్నిటికీ మించి ఆ సరస్సు నుంచి ఒక వేణు మృదంగ ధ్వనులతో కూడినటువంటి మంచి సంగీతం ఏర్పడుతుంది సరస్సులో నుంచి. అట్లా ఏంటి అట్లా సరస్సులో నుంచి సంగీతం ఏర్పడుతుంది? కొద్దిగా ఆశ్చర్య చకితులైన రాముడు. అంటే మనం కూడా ఆశ్చర్య చకితులు అవుతాం. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యచకితులే. అయితే అందులో సంగీతం ఏర్పడుతుంది. రాముడు గారికి ఏంటి అర్థం కాదు, ఏంటి సంగీతం ఏంటి, ఇంత బ్రహ్మాండంగా ఉంది, సరైన చక్క చాలా శోభిల్లుతున్నది, ఈ సంగీతం ఎక్కడి నుంచి వస్తుంది. ఆయన పక్కన నాకు మునిశ్రేష్ఠుడు, ఆయన పేరు ధర్మభృత్ అనే మునిని అడిగాడు, ఏంటి ఆయన ఎంత ఏంటి విశేషం ఏంటి, పెద్ద సంగీత గానం వస్తుందంటే ఆయన చెప్పేది ఒక పెద్ద కథ ఉన్నది. దీనికి ఈ సరస్సుని మాండకర్ణి అనేటటువంటి ఒక గొప్ప ముని, మాండకర్ణి అనే ఒక ముని గొప్ప తపస్యాలి, తపశక్తివంతుడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసేటప్పుడు కదా మళ్ళీ దిక్పాలకులు ఇందులో మళ్ళీ వాళ్ళు పరేషాన్ వ్యవహారం. ఇది ఎట్లయితే తపస్సు భంగం చేయాలని 5 అప్సరస్సులు పంపారు. 5 అప్సరస్సులు పంపితే వాళ్ళు తమ యొక్క శక్తితో ఆ యొక్క
ఆ మునీంద్రుడిని వశపరుచుకున్నారు కామంతో. వశపరుచుకుంటే ఆయనకు వాళ్ళు వశవర్తులై నెమ్మదిగా ఇక తపస్సు నుంచి తప్పుకొని వాళ్ళతో కలిసి ఉండడం జరిగితే ఆయన తపశక్తి వల్ల ఇది బయట ఉంటే ఇదంతా మంచికూడదని ఆ యొక్క సరస్సు లోపల తపశక్తి వల్ల పెద్ద అంతఃపురాలు బిల్డింగ్ని కట్టారు. ఆ లోపల వీళ్ళతో వీళ్ళ పత్తులుగా కూడా చేసుకున్నాం. వీళ్ళతో దాని పేరు పంచాసరము సరము దాని పేరు పంచాప్సరము దాని పేరు. దాంట్లో ఉంటూ వాళ్ళతో ఇంకంతే బాగా బాగా అనుభవిస్తున్నాడు, క్రీడిస్తున్నాడు, మంచిగా క్రీడిస్తున్నాడు. వాళ్ళతో పాటలు పాడుతున్నారు, వాళ్ళతో నాట్యాలు నృత్యాలు అవే బయటికి ఏర్పడుతుంది అని చెప్పి ఆయన చెప్తారు. చెప్పిన తర్వాత అది ఈ యొక్క సరస్సు యొక్క ప్రత్యేకత. అంటే రాములవారి కూడా అయితే మనం చూసినట్లయితే ఇప్పుడు మనం గొప్పగా సముద్రంలో కోటలు పెట్టారు, సముద్రంలో బిల్డింగ్ కట్టారని చెప్పుకుంటుంటాం కదండి. సముద్రంలో ఇప్పుడు కట్టారని ఇప్పుడు మనకు గొప్పగా చెప్పుకుంటున్నాం ఆదేశాలు. కానీ త్రేతాయుగంలోనే మాండకర్ణి మహర్షి పెద్ద ఆ యొక్క సరస్సులో పెద్ద భవనాన్ని నిర్మించి 5 అప్సరసలతో ఆయన ఉండడం జరిగింది. మీరు ఆలోచించండి, అప్పుడే ఆయన ఆ సముద్ర గర్భంలో పెద్ద అంతఃపురాన్ని కట్టించి ఆయన అప్సరసలతో ఆయన భోగాలను అనుభవించాడు. ఇప్పుడు మనం ఇంత ఆధునిక యుగంలో మనం చేస్తున్నామంటే ఇప్పుడే జరిగింది. కాబట్టి చూస్తారు రాముల వారు కూడా అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలు, ఆ పెద్దల పక్షులు. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కలహంస రాజహంస అని. కలహంస అంటే ఆ కలహంస ముక్కు ఎర్రగా ఉంటుంది, మొత్తం హంస తెల్లగానే ఉంటుంది. రాజహంస అంటే అది ఓ గులాబీ రంగులో ఉంటుంది, తెల్లగా కూడా ఉంటుంది. సరస్వతీదేవికి మటుకు ఉండే వాహనం రాజహంస అని చెప్పుకుంటారు. ఇట్లా కొన్ని రకాలుగా ఉంటాయి హంసలు, కలహంసలు, రాజహంసలు. ఇవన్నీ చూసుకుంటూ రాముల వారు అక్కడ కొంతకాలం గడిపి మళ్ళీ అక్కడ ఇంకా తాపసుల ఆశ్రమాలు ఉంటే అక్కడ మొత్తం అటు ఇటు ఒక దగ్గర కొన్ని 6 నెలలు, ఒక దగ్గర సంవత్సరం, ఒక దగ్గర 9 నెలలు అట్లా జరుపుకుంటూ మొత్తం 10 సంవత్సరాలు అక్కడే గడిపాడు చక్కగా. ఆ తాపసుల ఆశ్రమంలో 10 సంవత్సరాలు గడిపి మళ్ళీ శృతీష్ఠుడి దగ్గరికి వచ్చాడు. మళ్ళీ శృతీష్ఠుడు ఆశ్రమానికి వస్తే శృతీష్ఠుడు దగ్గరికి వచ్చి చెప్పాడు, ఆయన ఇట్లా మీరు చెప్పిన ప్రకారం మీ దగ్గరికి వచ్చా, నాకు మంచి చూపెట్టినట్లయితే నేను వెళ్ళి పలసాలు నిర్మిస్తుంటా. అంటే శుద్ధీష్ఠుడు ఆయన నువ్వు చక్కగా ఈ ఆశ్రమాలని చూసావు కదా, అన్నీ బాగున్నాయని ఆయన నువ్వు ఇట్లా ఇక్కడికి దాదాపుగా ఒక 4 వేల దూరంలో అగస్త్య వ్రాత అంటే అప్పుడు చెప్తారు, అగస్త్య మహాముని ఆశ్రమం ఇక్కడ దగ్గరలో ఉందన్నారు. నేను అక్కడికి దారిని పెట్టి అక్కడికి వెళ్తాను. నేను కూడా అదే అనుకుంటున్నాను, అగస్త్య మరి ఉన్నాడు, అక్కడికి వెళ్తే మంచిగా ఉంటుందని. అగస్త్య వ్రాత ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్ళమంటారు. ఇక్కడ అగస్త్య వ్రాత ఎందుకన్నాడంటే ఆయనకి పేరు ఉందా లేదా అంటే సుదర్శన చెప్తారు, ప్రసాద్ బాబు గారు చెప్పాలి వివరణ దాని తర్వాత. అయితే అగస్త్య వ్రాతనే అంటారు, ఎందుకంటే అగస్త్యుడి గొప్పతనం అక్కడ ఉంటుంది. అగస్త్యుడు తమ్ముడు కాదు, అగస్త్య వ్రాత. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ సీతారామ లక్ష్మణుడితో కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అగస్త్య ఆయన కూడా మామూలు మనిషి కాదు. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఆయన అగ్నిహోమం, జపాలు, తపస్సు చేసుకుంటాడు. అప్పుడు రాముల వారు ఒక లక్ష్మణుడికి చెప్తాడు, లక్ష్మణ ఈ ప్రదేశం ఎటువంటి ప్రదేశం తెలుసా, అగస్త్యుడు ఎటువంటి వాడు తెలుసా నీకు? అగస్త్యుడు అంటే అసలు కుంభసంభవుడు. ఆయన వింధ్య పర్వతాన్ని బాగా ఎత్తు పెరుగుతుంటే ఆ సూర్యకిరణాలు రాకుండా మిగతా వాళ్ళకి అన్ని ఆటంకం కలిగిస్తుంటే వీళ్ళందరూ పోయి అగస్త్యుని వేడుకుంటే అగస్త్యుడు వింధ్య పర్వతం దగ్గరికి వెళ్తే ఆయన పట్టుకుంటాడు కదా, పర్వతం మొత్తం మోగుతి నమస్కారం పెడుతుంది, ఇట్లనే ఉండి పైకి వెళ్ళాల్సి దక్షిణ దిక్కుకి వెళ్తారు. మళ్ళీ రాడక అటే ఉండిపోతారు. అంటే
అగం స్తంభయతి ఇది అగస్త్య అంటే అగం అంటే పర్వతం, పర్వతాన్ని స్తంభింపజేశారు కాబట్టి అంటే అగస్త్యుడు అని పేరు వచ్చింది. అట్లా అగస్త్య బ్రాహ్మణులకి వెళ్తాడు. వెళ్తే ఆయన గొప్ప ఋషి వ్యవహారం. అయితే ఈ ప్రదేశానికి ప్రత్యేకత ఏంటో తెలుసా లక్ష్మణ, ఇక్కడ భయంకరమైనటువంటి రాక్షసులు ఉన్నారు. వాళ్ళిద్దరి పేరు ఎల్వలుడు వాతాపి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్యోగం ఏంటంటే భయంకరమైన రాక్షసులు. వాళ్ళకి అన్ని విద్యలు తెలుసు, బుద్ధి సంజయ్ విద్య తెలుసు ఎల్వలుడికి. వాళ్ళు బ్రాహ్మణుడు పోతుంటే ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి ఎల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించేవాడు. ఆ బ్రాహ్మణ రూపం ధరించి ఆ వచ్చిన బ్రాహ్మణుడితో అదేవాడు, అయ్యా ఇవాళ మా ఆయన గారు ఆపీతో మీరు భోక్తకి రావాలి అంటే, ఆ రోజులు ఏంటంటే ఎవరన్నా భోక్తకి పిలిస్తే సాటి బ్రాహ్మణుడు ఖచ్చితంగా వెళ్ళాలి భోక్తగా అని వెళ్ళేవాడు. అప్పుడు ఈ ఎల్వలుడు ఏం చేసేవాడు, వాతాపిని ఒక మేకగా మార్చేవాడు. ఆ మేకగా మార్చి ఆ మేక మాంసం పెట్టి ఈ బ్రాహ్మణుడు తినేవాడు. అయితే ఆ రోజుల్లో బ్రాహ్మణుడు తినేవారండి, కలియుగంలో లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఉంది కదా అని మరి ఇప్పుడు కూడా కష్టమైంది, దాని బదులు గాయలు పెట్టాలంటే అప్పుడు ఉండేది. అయితే ఈ ఎల్వలుడు వాతాపిని ఏం చేసేవాడు, మేకగా మార్చి ఆ బ్రాహ్మణుడికి పెట్టిన తర్వాత తిన్న తర్వాత వాతాపి బయటికి రాలంటే అది కొమ్మలు పెట్టుకొని ఆ బ్రాహ్మణుడి ఫోటోలు తీసుకొని బయటకు వచ్చేవాడు. ఆ బ్రాహ్మణుడు తినేవాడు. వీళ్ళు ఇట్లా ఏం చేస్తుంటే అదే ప్రాంతంలో అగస్త్యుని మొరబెట్టుకుంటే అగస్త్యుడు వెళ్ళాడు. వాళ్ళు కూడా అనుకున్నారు మంచిగా హైబ్రిడ్ మొక్కల కక్కలాగా ఉన్నాడు అగస్త్యుడు, మంచిగా మన ఫుల్గా ఆహారం దొరుకుతుంది అని అనుకొని అగస్త్యుని కూడా ఇదే ప్రకారంగా పంపించాడు. అగస్త్యుడు అంటే మామూలు మనిషి అండి, రామేశ్వరం అని చెప్పిన వాడు రాముడికి మామూలు మనిషి అగస్త్యుడు, కుంభ సంభవం. హైగ్రీవుడు లలితా సహస్రనామం ఆయన బోధించాడు. హైగ్రీవుడు మామూలు వ్యక్తి కాదు. అయితే ఇక అగస్త్యుడు అమ్మడే ఏమన్నాడు, వాతాపి జీర్ణం అన్నాడు. అది ఆ వాతాపి జీర్ణం అనేది మరి త్రేతాయుగంలో ఆయన అన్నాడు లేదో అన్నాడు. ఇప్పటికి కూడా మన వాళ్ళు కొంతమంది అంటుంటారు వాతాపి జీర్ణం అని. అంటే అది ఉండబట్టే ఇక్కడ అనేది వాతాపి జీర్ణం అనేది. అంటే జీర్ణం అయిపోతుంది. పిల్లగాళ్ళకి ఏదైనా కడుపు నొప్పి వచ్చినా, అది వచ్చినా పొట్ట మీద వాతాపి జీర్ణం ఇప్పటికి అంటుంటారు. సో దీనికి వాతాపి జీర్ణానికి అది కారణం అనేటప్పటికల్లా ఇంకెక్కడ అయ్యాడు, మీ వాడు వెళ్ళిపోయినాడు యమలోకాలు అంటే ఎల్వలుడు యుద్ధానికి వస్తే ఒక్కసారి భూకరిస్తారు అగస్త్యుడు, వాళ్ళు భస్మం అయిపోవాలి. అటువంటి ప్రదేశం లక్ష్మణ ఇది. అటువంటి ప్రదేశంలోనే అగస్త్య ప్రాంతం ఉన్నాడు అని అక్కడ రాత్రి పడుతుంది. మర్నాడు అగస్త్యుడి దగ్గరికి వెళ్తారు. అగస్త్యుడి దగ్గరికి వెళ్ళగానే అక్కడ అగస్త్యుడు అంటే మామూలు లేదు, అక్కడ పెద్ద అగ్ని గృహంలో పెద్ద తపస్సు చేసుకుంటున్నారు. చుట్టూ అగ్నిగుండాలి, పెద్ద శిష్యుడు అంతా హంగామా ప్రైమ్ మినిస్టర్ లెక్క ఉంది. అక్కడ ఉంటే రాముడు ఇక్కడ ఆగి లక్ష్మణుడిని పంపుతాడు. ఇట్లా రాముడు ఇచ్చాడని చెప్పంటే ఒక శిష్యుడిని పిలిచి చెప్తాడు అనమాట. ఇట్లా రాముడు లక్ష్మణుడు సీత వచ్చారు, అగస్త్యమాముని చూడాలనుకుంటున్నారు, దర్శనానికి చూడగోపుతున్నారు, అది కబురు చేయమంటాడు. వెంటనే శిష్యుడు పోయి చెప్తాడు. అంటే ఏంటి రాముడు ఇచ్చాడు, ఇంత లేట్ చేసేవేంటి, వెంబడే తీసుకురావాల్సినది. ఆయన కోపడి అది వెంబడి తొందరగా అంటారు. ఇప్పుడు కూడా మనం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి మామూలు ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి కుచేరుడు పోతుంటే వాళ్ళు అడగిచ్చారు కదా, కుచేరుడు పోతుంటే ద్వారపాలకులు అడగిచ్చారు, నువ్వు పోవడానికి వీళ్ళే నీకు పర్మిషన్ లేదని. అట్లే మనం చెప్పుకుంటూ పోతే వివేకానంద స్వామికి ఆ చికాగోలో పోయినప్పుడు ఉపన్యాసం ఆయనే పోనీలే లోపలికి, గేటు దగ్గర ఆయన్ని లోపలికి పోవటం లేదంటే ఉపన్యాసం ఇచ్చేదే నేనన్నమాట. అట్లనే ఏంటి ఇప్పుడు అనేటప్పటికల్లా వీళ్ళు పోయి రాముల వారు పోయి ఆయన ఈ రాముల వారు అగస్త్యుడి దగ్గరికి పోయాడు. ఆయన సూర్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అగస్త్యుడు మామూలు లేదు, ధవళ కాంతులతో సూర్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. అక్కడ ఈ పోయేటప్పుడు ఏంటంటే అన్ని పీఠాలు ఉన్నాయి. పరమేశ్వరుడి, బ్రహ్మవి, దాత, విధాత, వరుణుడు, కుబేరుడు, తర్వాత వాయువు, యముడు, అందరివి ఇచ్చాక అందరివి అందరి పీఠలు అంటే వాళ్ళు వచ్చిపోతుంటారు. విమానాలు వస్తుంటారు, పూజ చేసుకుంటారు, అగస్త్యుని కూడా పూజిస్తారు, వెళ్ళిపోతారు. అటువంటి మహా తపస్వి అగస్త్య మహర్షి. మామూలు వ్యక్తి కాదు. వీళ్ళు చూడగానే రామా నువ్వు చిత్రకూట పర్వతంలో ఉన్నావు తెలుసు, నువ్వు వస్తావని తెలుసు, నీ మనసులో నాకు ఏమున్నాయో తెలుసు అని చెప్పి అడిగే పాదాలు ఇచ్చి చెప్తాడు. చెప్పిన తర్వాత కొన్ని ఉభయ కృషిలో కొన్ని మాట్లాడుతున్నారు. అయిపోయిన తర్వాత నీకు కొన్ని అస్త్రశస్త్రాలు ఇచ్చాడు రాములు.
వైష్ణవ శాపం ఇస్తారు. ఇది నాకు విశ్వకర్మ ద్వారా నాకు వచ్చింది, అది నీకు ఇస్తున్నాను. అట్లనే ఇంద్రుడు విశ్వకర్మ చేస్తే బ్రహ్మగారు ఇంద్రుడు ఇచ్చినటువంటి కూడీరాలు, బాణాలు, ఖడ్గాలు, బంగారు ఖడ్గాలు, ఇవన్నీ అస్త్రాలు. అస్త్రము శస్త్రానికి మనం గతంలో చెప్పుకున్నాం. అస్త్రం అంటే మంత్రపూరితమే, గడ్డి పరక మీద ప్రయోగించినా ఎన్ని కొట్టేస్తుంది. శస్త్రం అంటే ఒక ఆయుధమే, అదేమి మంత్రాలు గింత్రాలు ఏమి ఒక ఆయుధం అంతే. అది బొమ్మ తుపాకిలా ఏది తగిలితే తగలచ్చు, తగలపోతే అస్త్రం అట్లా కాదు. అది మంత్రించగలక వదిలితే ఖచ్చితంగా మనం వింటున్నా కదా, విశ్వామిత్రుడు రావణ వారికి ఎన్ని అస్త్రాలు ప్రయోగించాడు, తర్వాత 30-40 చెప్పాను నేను. అన్ని అస్త్రాలు అట్లే అన్ని అస్త్రాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అగస్త్యుడి దగ్గర తీసుకున్న తర్వాత చాలా సంతోషపడి మీరు మాకు ఒక మార్గాన్ని చూపెట్టండి, మంచి అమ్మాయిని ప్రదేశాలంటే అప్పుడు నాయన ఇక్కడ దగ్గరలోనే పంచవటి అనే ప్రాంతం ఉంది. ఇంకొక 2-3 యోజనాల దూరంలో పంచవటి అనే ప్రాంతం ఉంది. ఆ పంచవటి అనే ప్రాంతంలో కనుక మీకు అన్ని చాలా అనువుగా ఉంటుంది. అన్ని చక్కటి ఫలవృక్షాలు, పుష్పాలు, అన్ని కందమూలాలు ఇవన్నీ దొరుకుతాయి అని చెప్తుంటే ఆయన కూడా సంతోషపడి మేము అక్కడికి మీరు ఉండండి, చాలా సుఖంగా ఉంటుంది అని పంచవటికి బయలుదేరుతుంటారు. ఆ బయలుదేరేటప్పుడు కూడా సీతాదేవి కూడా లేకపోతే కొన్ని చెట్లు చూస్తారు రావుల వాళ్ళు. తాటి చెట్లు, తర్వాత పనస చెట్లు, తర్వాత తుమ్మి చెట్లు, చంద్ర చెట్లు, పొగడ చెట్లు, తర్వాత వేప చెట్లు, మారేడు చెట్లు, తర్వాత తుమ్మి చెట్లు, కానుగ చెట్లు, 10 రకాల మహర్షి 10 రకాలు పండించారు. చాలా ఉంటాయి అడవుల్లో. ఒక 10 రకాల వృక్షాలు చూశారు. అవన్నీ చూసుకొని ఇక వాళ్ళు పంచవటికి బయలుదేరారు. ఇంతవరకు 13 సరకులు అయిపోయాయి. ఇంతతో ఈరోజు కార్యక్రమాన్ని ఇంతవరకే చెప్పదలుచుకున్నాను. అది కూడా ఆ సమయభావాన్ని బట్టి కొంత లోతులకు పోకుండా భావం చెడిపోకుండా దాదాపుగా ప్రయత్నం అయితే చేశాను. అది అది ఎట్లా ఉందో మీకు చెప్పాలి. కాకపోతే ఇక ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయనే శ్రీ గిరీశాయ దేవాయ నాథాయ మంగళం మంగళాశాసన పరై మదాచార్య పూర్వకై సర్వాచార్య సంస్కృతాయ మంగళం మంగళం కోసలాయ మణియ గుణాత్మనే చక్రవర్తి తనుజయ సార్వభౌమాయ మంగళం దే కాంతాయ కాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి. ఓం. ఇప్పుడు ఈరోజు మన కార్యక్రమానికి అరణ్యకాండం ప్రారంభం అయితే హెచ్ఎల్ ప్రసాద్ బాబు గారని ఇప్పుడు రాజన్ గారిని రిక్వెస్ట్ చేస్తారు. రాజన్ కంటిన్యూ ప్రోగ్రామ్. ఈరోజు మనం ఇప్పటి వరకు అరణ్యకాండలో సీతారామ లక్ష్మణులు కలిసి పంచవటి ఆశ్రమం. ఈరోజు ప్రవచనకర్త గారు చాలా చక్కటి విషయాలన్నీ కూడా వివరించారు. ఆగమ శాస్త్రం, వైష్ణవ సాంప్రదాయాల గురించి వివరించారు. వైష్ణవ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి 2 విధానాలు కూడా చెప్పారు. పాంచరత్నాగమం ఎలా ఉంటుంది, వైహాంసాగమం ఎలా ఉంటుంది. చాలామంది ఏమనుకున్నారంటే వైష్ణవులు అనేటప్పటికీ అంతా ఒకటే, బ్రాహ్మణులు వైష్ణవులు బ్రాహ్మణులు అంతా ఒకటే అనుకుంటారు. కానీ పూర్వ రోజుల నుంచి ఇక్కడ 2 నిమిషాలు చెప్పేసి కార్యక్రమంలోకి వచ్చారు. ఈ వైష్ణవ సాంప్రదాయంలోనే 2 రకాల సాంప్రదాయాలు. వైష్ణవ ఆగమ శాస్త్రంలో చెప్పినటువంటి 2 సాంప్రదాయాలను కనుక మనం కనుక చూసుకున్నట్లయితే వైహాంస ఆగమనం, పాంచరాత్ర ఆగమనం. భద్రాచలంలో చేసేది పాంచరాత్ర ఆగమనం. అదేవిధంగా మన నరసింహస్వామి గుడి దగ్గర చేసేది, మన ఖమ్మంలో సమాధిలో చేసేది కూడా పాంచరాత్ర ఆగమనమే. మన ప్రవచనకర్త గారు చెప్పినట్టు తిరుపతిలో చేసేది మాత్రం వైహాంస ఆగమనం. ఈ వైహాంస ఆగమనం, పాంచరాత్ర ఆగమనం వాళ్ళిద్దరూ కూడా ద్రవ్య ప్రబంధాన్ని పాటిస్తారు. ద్రవ్య ప్రబంధంతోనే పూజా కార్యక్రమాలు అన్ని జరుగుతాయి. వీళ్ళు పల్లాయి రత్నాలు పలుకులు నీరాయాలంటారు, వాళ్ళు అంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వైహాంస సాంప్రదాయానికి
ఈ పాంచరాత్ర ఆగమనానికి ఉన్నదంటే వైఖాంస సాంప్రదాయంలో ఈరోజు ఈ చక్రాంతికాలు చేసేటువంటి సాంప్రదాయము గురుత్వము ఇచ్చేటువంటిది ఈ వైఖాంస సాంప్రదాయం వాళ్ళకే ఉంటుంది. పాంచరాత్ర ఆగమన సంప్రదాయం అదే జీఎల్ స్వామి, చిన్న జీఎల్ స్వామి వైఖాంస సాంప్రదాయం. ఆయనే ఈ చక్రాంతికాలు చేసుకొని వైష్ణవ సాంప్రదాయంలోకి వస్తున్నటువంటి వాళ్ళందరూ చక్రాంతికాలు చేసుకుంటున్నారు చూస్తారా. చక్రాంతికాలు చేసి గురుత్వము, గురువులు అనేవాళ్ళు ఆ రోజుల్లో ఈ గురుత్వం అనేటువంటిది ఇచ్చేది ఈ వైఖాంస వాళ్ళకే ఉంటుంది. వీళ్ళలో బొట్టు కూడా తేడా ఉంటుంది, మీరు గమనించండి. వైఖాంసులు పెట్టుకునేటువంటి బొట్టుకి పాంచరాత్రులు వాళ్ళు పెట్టుకునేటువంటి బొట్టుకి కూడా తేడా ఉంటుంది. వైఖాంసులు పెట్టుకునేది వెంకటేశ్వర స్వామి బొట్టులాగా కింద పాదంతో సహా పెట్టుకుంటారు, మేము వైఖాంస సంప్రదాయం. అదే వీళ్ళు పాంచరాత్రులు పెట్టుకునేది ఇలా రౌండ్ గా తిరిగి పెట్టుకుంటారు. మూడు ఉంటాయి, శ్రీచూర్ణం కూడా పెడతారు, తిరువని శ్రీచూర్ణం కూడా పెడతారు, కానీ వాళ్ళు ఇలా రౌండ్ గా తిప్పి పెడతారు. తిరుపతిలో కూడా ఇద్దరు అక్కడ అర్చకత్వం చేస్తారు. వైఖాంస సంప్రదాయం వాళ్ళు చేస్తారు, పాంచరాత్ర ఆగమనం వాళ్ళు చేస్తారు. తిరుపతిలో కూడా అదే ఏంటంటే ఈ వైఖాంస సంప్రదాయం చేసినటువంటి వాళ్ళు స్వామివారికి పాదం బాగా కనిపించేట్టు పెడతారు. ఈ పాంచరాత్ర ఆగమనం వాళ్ళు వంతు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఆ పాదాన్ని తగ్గించి పక్కకు అలా పెడతారన్నమాట. అది అక్కడ ఉన్నటువంటి జీఎల్ స్వామికి ఈ పాంచరాత్ర ఆగమనం చేసేటువంటి వాళ్ళతో పెద్ద జీఎల్ స్వామి, చిన్న జీఎల్ స్వామి, తిరుపతిలో ఉన్నటువంటి జీఎల్ వాళ్ళ ఆధీనంలోనే జరుగుతుంది అక్కడ పూజా కార్యక్రమం అంతా. వాళ్ళు దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు, కానీ సరే ఆ సాంప్రదాయం దాన్ని ఎవరు కూడా తేల్చలేని పరిస్థితి వచ్చిందనమాట. అందుకని వీళ్ళు చేసేటప్పుడు ఈ పద్ధతిలో చేస్తారు, వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ పద్ధతిలో చేస్తారు. ఇద్దరు కూడా ఈ విధంగానే ఉంటుంది. దీని గురించి కూడా చాలా చక్కగా మధ్వ బొట్టు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది పెట్టేస్తారు. ఏం పెడతారు, మన రెండు బొట్లు పెట్టి మధ్యలో గంధం బొట్టు పెడతారు. మధ్యలో గంధం బొట్టుతో శ్రీచూర్ణం కనుక మనం పెట్టుకున్నట్లు వాళ్ళు గంధం బొట్టుతో పెట్టుకుంటారు. వాళ్ళు ఉడిపి అది అటువైపు ఉంటారు వాళ్ళు. అది మేము మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఇకపోతే ప్రవచనకర్త గారు ఇంకోటి కూడా చెప్పారు, పూర్వం బ్రాహ్మణులందరూ కూడా మాంసాహారం సేకరించేవారు. ఈ రోజు కూడా తెలంగాణలో కరీంనగర్, నల్లగొండ, వరంగల్లో ఆఖరికి వాళ్ళ నాన్నగారి తిథి పెట్టుకున్న నాడు కూడా ఇది లేకుండా వాళ్ళు చేయరు. ఏమంటారంటే వాళ్ళ యొక్క వాదన ఏంటంటే పూర్వకాలంలో యజ్ఞ యాగాదులు చేసినప్పుడు ఈ బలిహరణ ఇచ్చి చేసే ఆ స్వామివారిని సంతృప్తి పరిచారు కాబట్టి అది చేయటం అన్నది తప్పు కాదని వాళ్ళు శుభ్రంగా సేకరిస్తారు. పితృకర్మ నాడు కూడా కేవలం ఈ 3 జిల్లాల్లోనే, తెలంగాణ నల్లగొండ, వరంగల్, కరీంనగర్. ఇది సార్ చాలా చాలా లోతుగా ఉపేంద్ర గారు నిజంగా వైష్ణవ సంప్రదాయం మీద చాలా ఇదిగా లోపలికి వెళ్ళి మాట్లాడగలిగారు. చాలా సంతోషం. ఇకపోతే ఈరోజు మనకి వచ్చినటువంటి ముఖ్య అతిథి సార్ గారికి స్నేహితులు, నాకు కూడా ఈ మధ్యనే పరిచయం అయ్యారు. వారు పొరడి కృష్ణమాచార్య గారి ఇంట్లో ఏదో ఈ మధ్య సత్సంగంలో నన్ను రమ్మంటారు, నేను వెళ్ళడం మాట్లాడటంలో పరిచయం అయ్యారు. హెచ్ఎల్వి ప్రసాదరావు గారు అంటే వారు పండితులు, ఆసు కవిత్వం చెప్పగలిగినటువంటి నేర్పరులు, పురాణాల మీద, తర్వాత ఈ రామాయణ, భగవద్గీతల మీద పట్టున్నటువంటి వ్యక్తి, చక్కటి కంఠస్వరం కలిగినటువంటి వ్యక్తి, పద్యాలు అవి వినసొంపుగా మాట్లాడు. వారి గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. వారు మంచి నటులు. వారు 2 సార్లు నాటక రంగంలో నంది అవార్డు పొందినటువంటి వారు ఖమ్మంజనాన్ని. అంతటి మహానుభావుడితో నిజంగా ఈ మధ్య నాకు సాన్నిధ్యం జరిగింది. వారి ముందు నేను మాట్లాడటం అంటే హనుమంతుడు ముందు పుట్టంజలు వేసినట్టే, కానీ ఏదో ఒక ప్రయోగం చేయడం. ఎందుకంటే ఈ మాట్లాడటం కనుక నేర్చుకున్నట్టయితే మనకు కూడా ముందు 4 ముక్కలు వారి దగ్గర నుంచి వస్తాయనేటువంటి కోరికతో మాట్లాడటమే తప్ప వారి ముందు మాట్లాడేటువంటి ప్రజ్ఞా పాఠవాలు నా దగ్గర అయితే ఏమీ లేదు. వారిని చాలా చూశాను. వారు నిజంగా ఆసు కవిత్వం చెప్పడం కానివ్వండి, వారు చాలా పుస్తకాలు రాశారు, నాటకాలు రాశారు, నంది అవార్డులు స్వీకరించారు.
అలాంటి వారు ఈ రోజు మనకు అతిథిగా వచ్చారు. నిజంగా మన ప్రవచనకర్త గారు చెప్పేదంతా కూడా వాళ్ళు చాలా నిశ్చితంగా పరిశీలన చేస్తూ విన్నారు. వారు ఈ రోజు కార్యక్రమం గురించి, ప్రవచనకర్త గారి గురించి, ఈ సభ గురించి, ఈ సత్సంగం గురించి వారిని చక్కగా మనందరికీ తెలియజేయవలసిందిగా కోరుతూ వారిని నేను ఆహ్వానిస్తున్నాను సగౌరవంగా. ప్రసాద్ బాబు గారి గురించి నేను 2 మాటలు మాట్లాడతాను. మాట్లాడతా కదా. హెచ్ఎల్ ప్రసాద్ బాబు మేము ఒక ఏరియా వాళ్ళం. మా నాన్నగారు హెచ్ఎల్ నరసింహారావు హెచ్ఎల్ సార్ ఉంటాం. ఈ ఇటీవల కాలం ఆధారం చెందారు. నేను ఎక్కువ హెడ్ మాస్టర్గా 90 ఏళ్ళు జీవించారు. వీళ్ళనే శ్రీ రాంబాబు నా క్లాస్మేట్, ఎన్జిఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్గా హైదరాబాద్లో ఉంటాడు. ప్రసాద్ ఒకటే స్కూల్లో చదువుకున్నాను, కనపడ హై స్కూల్లో. బాగా పరిచయం, కుటుంబ పరిచయం. నేను బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మా ప్రసాద్ బాబు సన్మానం చేశాను, కవి సమ్మేళనాలు చేయించాను, సమన్వయకర్తగా పెట్టారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాను, నంది అవార్డు. చూడటానికి ఇట్లా ఉన్నాడు కానీ అగస్టు దాకా చాలా తెలియగలవాడు. చాలా ఇందాక రాజన్ చెప్పినట్టు హనుమంతుడు నేను మాట్లాడితే కూడా ఆయన ముందు నాకు కూడా అయితే ప్రసాద్ బాబు ప్రేరణ కూడా ఉంది. ఎందుకంటే నాతో ఎప్పుడో 3 సంవత్సరాలు అయింది. అప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే నేను ఏదన్నా తెలుగులో డౌట్ వస్తే ప్రసాద్ బాబుని అడుగుతాను. ప్రసాద్ బాబు ఇట్లా ఏం పెట్టాలి, మేము అడుగులు చేస్తున్నప్పుడు ఆ ప్రాంగణానికి ఏ పేరు పెట్టాలన్నాను. ఎవరిటే చెప్పాడు, అదే పేరు పెట్టాను. ఎందుకంటే దీనికి ఎక్స్పర్ట్ అనమాట, అథెంటికేటెడ్ పర్సన్. అయితే నువ్వు కూడా చెప్పొచ్చు కదా రామాయణ భాగవతం హాయిగా అంటే నేను ఎక్కడ చెప్పాలి అని నేను అనడం జరిగింది. సరే ఆయన మాట ప్రకారం నేను చెప్తున్నాను రామాయణం. నా ఆహ్వానం మేరకు వచ్చినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు చెప్తూ చాలా చాలా సాహిత్యం ఉంది. పద్యాలు ఎన్నో రాశాడు, కవితలు రాశాడు, నాటకాలు రాశాడు, దాన్ని నటించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ప్రాంతం వాడు, వాళ్ళ నాన్నగారు తెలుసు, వాళ్ళ అన్నయ్య నా క్లాస్మేట్. ప్రసాద్ బాబు చాలా పరిచయం ఉంది. కాబట్టి ఇట్లా ఈ రకంగా కలుసుకొని మేము చేసుకోవడం అంటే చాలా చాలా ఆనందం ఉంది. అట్లనే మీతో పాటు ఇవాళ మా జిల్లా ప్రెసిడెంట్ సుబ్బయ్య గారు కూడా ఇచ్చారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. ప్రసాద్ బాబు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాయ నమః. ఇక్కడ రామాయణ ప్రవచనం నడుస్తుంది, వెనకాల కృష్ణుడు కనిపించాడు. ఈ 2 సందర్భాలు చూడగానే భాగవత అవతరణ గుర్తొచ్చింది. అంటే తరువాత ఇక్కడ జరగబోయేటువంటిది భాగవతమే. ఎందుకు గుర్తొచ్చింది అంటే ఒకానొక గ్రహణం రోజున పోతన గారు గోదావరి ఒడ్డున కూర్చొని విచారగ్రస్తుడై జపం చేస్తూ ఉన్నట్ట. ఆయనకు ఒకానొక దివ్య పురుషుడి దర్శనం కనిపించింది. ఎవరైనా వెలుగు చెంగటనున్న మేఘంబు కైబడి భూవిధ చెంగటనుండవొక్కువాడు నీలనగాగ్ర సన్నిహిత భావుని భంగి ఘన కిరీటం బలదాల్చువాడు చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు నీలనగాగ్ర సన్నిహిత. ఒకసారి చూడండి, కొంచెం వానుని భంగి, అక్కడేమో సూర్యుడు అట, ఇక్కడ చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు, ఇక్కడ చంద్రుడు. వల్లీయుత తమాల వసుమతి జము భంగి, వల్లీయుత తమాల వసుమతి జము. ఆయన ఎట్లా ఉన్నాడో చెప్పాడు పోతన గారు. తమాల వసుమతి జము, తమాల వృక్షంలాగా ఉన్నట్ట, గానుగ చెట్టు లాగా ఉన్నట్ట. గానుగ చెట్టు మలుపుగా ఉంటుంది, ఆ చెట్టుగా ఆనుకొని ఒక తీగ ఉన్నది.
వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున వరగువాడు. రెండు అర్థాలు వచ్చినాయి ఇక్కడ. ఆయన్ని ఆనుకుని ఉన్నటువంటి లేత తీగ ఎవరయ్యా అంటే సీతమ్మ, ఇంకొక లేత తీగ ఎవరయ్యా అంటే ధనుస్సు. అందుకని ఆ సీతమ్మ అడిగింది ధనుస్సు పక్కన పెట్టవయ్యా, కానీ ఆయన నిన్ను పక్కన పెట్టను, ఆ ధనుస్సు పక్కన పెట్టను అన్నాడు. ధర్మ సంస్థాపన కోసమే ఆ ధనుస్సు పట్టాడు. ఈ మధ్యకాలంలో ఒకానొక సమావేశం తప్పనిసరి నేను వెళ్ళవలసి వచ్చింది. ఒక పుస్తక ఆవిష్కరణ. ఆ పుస్తకావిష్కరణలో రణము నాపవయ్య రామచంద్ర అని పుస్తక శీర్షిక ఒక మిత్రుడు రాశాడు, ముందు మాట నేను రాశాను. ఒక వక్త మాట్లాడుతూ కమ్యూనిజం బావాడు, విల్లెక్కి పెట్టి ఉన్నాడు రాముడు, ఇంకా ఉపయోగించకూడని పదం ఉపయోగించి ఏమి రణాన్ని ఆపుతాడు, ఏమడిగావయ్యా నువ్వు అన్నాడు. వేదిక మీద జవాబు చెప్పడం మర్యాద కాదు. ఇంటికి వచ్చి ఆయనకి ఫోన్ చేశాడు. ఏమయ్యా నువ్వు టీచర్గా పనిచేసావు, జేబులో పెన్ను పెట్టుకున్నావు ఎందుకు? ఎప్పుడు రాస్తున్నావా? పెన్ను ఓపెన్ ఎప్పుడు చేస్తావు? భావం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తావు. అట్లానే అధర్మం ఎదురు వస్తూ ఉన్నప్పుడు అధర్మాన్ని ఖండించడానికి ఆయన ఎక్కువ పెట్టి ఉంచాడు. టంకారం చేయలేదు, టంకారం చేస్తే ముల్లోకాలు ఆగవు అని చెప్పారు. సార్ నాకు తప్పైందండి. వల్లీయుత తమాల వసుమతీజము భంగి వలువిల్లు మూపున వరగువాడు. అటువంటి రామచంద్రమూర్తి కనిపించి ఏం చెప్పేట, మన నామాంకితముగా భాగవతము తెలుగు చేయము అన్నాడు. అట్లనే అక్కడ ఉన్నవాడు కృష్ణుడు, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటిది రామాయణం. నాకు భద్రాద్రి రాముడు అంటే ఇష్టం. ఇందాక రాజేంద్ర గారు అన్నారు హనుమంతుడి ముందు కుప్పిగత్తులా. నేను నిజంగా హనుమంతుడి భక్తునే, కాబట్టి నా ముందు కుప్పిగత్తులు వేసినా ఏమీ ఇబ్బంది లేదు. లీలా మానుష విగ్రహ నీలాభ్ర నిభాంగ రామ నిర్మల చరిత శూలీనుత భద్ర మహాశైలాగ్ర నివాస శ్రీశ సన్నుతి గుణమా. ప్రతిరోజు ప్రార్థన చేయడానికి 2000 సంవత్సరంలో నేను రాసుకున్నటువంటి పద్యం. దీని తర్వాతనే వామాంక స్థిత చెప్తాను. రామాయణం ఇక్కడ జరుగుతూ ఉన్నది అనేటువంటిది తెలుసుకొని ఉపేందర్ నేను వస్తాను అని చెప్పి నా అంతటి నేనే ఫోన్ చేశాను. తప్పనిసరిగా రావాలన్నా. అరణ్యకాండ ప్రారంభిస్తున్నాను ప్రసాద్, మళ్ళీ ఒక నెల గ్యాప్ వస్తుంది అన్నాడు. గ్యాప్ పెట్టవద్దు, నువ్వు అరణ్యకాండ మొదలుపెట్టి గ్యాప్ పెట్టడం తక్కువ. ఇక ఉపేందర్ గురించి చెప్పాలి అంటే, నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు తను 10th క్లాస్లో ఉన్నాడు. 9th 10th హెచ్ఎస్సి ఇవన్నీ బనేళ్లపాడు. ఆ బనేళ్లపాడులో చదువుతున్నటువంటి రోజుల్లో చప్పగట్లపాలెం నుంచి క్యారేజ్ తెచ్చి మా ఇంట్లో పెట్టుకొని మా అన్నయ్య తను కలిసి స్కూల్కి వెళ్ళేవారు. మధ్యాహ్నం ఒక్క చోటనే పక్క పక్కన కూర్చొని భోజనం చేసేవారు. వాళ్ళ అన్నలు నాకు పరిచయం ఇద్దరు, రాజారావు గారు కానీ వాసుదేవరావు గారు కానీ మంచి పరిచయం. అట్లానే బసవరాజు వారి కుటుంబం ఇంకొకటి ఉంది చప్పగట్లపాలెం, నరసింహారావు గారి కుటుంబం. వాళ్ళ అబ్బాయి చివరి వాడు గుల్లి అబ్బాయి, గుల్లిబాబు అంట, వాడు నా క్లాస్మేటే. వీరి కుటుంబ సాన్నిహిత్యం ఉన్నది. అటువంటి మిత్రుడు రామాయణాన్ని నిన్నటి నుంచి గమనిస్తున్నా. చాలా రాజన్ గారు అన్నట్టు సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం.
ఏమాత్రం ఆధారం పెట్టుకోకుండా తాను రామాయణ ప్రవచనం చెప్పటం నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. సభాముఖంగా అభినందిస్తూ ఉన్నాను. అయితే ఒక చిన్న సూచన, ఎక్కడో ఒక చోట తప్పనిసరి పరిస్థితుల్లోనే అన్య భాషా పదాన్ని ప్రయోగించాలి కానీ రామాయణ, భారత, భాగవత, అష్టాదశ పురాణాలు కానివ్వండి, బ్రహ్మసూత్రాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఏది చెప్పేటువంటి సందర్భంలోనైనా అన్య భాషా పద ప్రయోగం తగ్గించవలే, నన్ను మన్నించాలి, సుస్పష్టంగా చెప్తారు. రెండవది, పురాణ పఠనం వేరు, పురాణ ప్రవచనం వేరు. ఉపేందరు ప్రవచన బాటలోకి వచ్చాడు, పఠన బాటలు ఎదురుగుంటా పుస్తకాన్ని పట్టుకొని చదువుకుంటూ వెళ్ళిపోయి ఒక 2 పేజీలు అయిపోయిన తర్వాత అదండి అట్లా జరిగింది, గజేంద్రుడు సరస్సులో దిగాడు, దిగేసరికి మొసలి పట్టుకున్నది. ఇదంతా కూడా పోతన గారు 8 పేజీల్లో చెప్పాడు. అంటే ఉపయోగం ఏముంది? వచ్చినటువంటి వాళ్ళ సమయం వృధా, చెప్పినటువంటి వాడి కంఠం వృధా. ఎవరైనా చదువుకోగలరు ఇంటి దగ్గర. నా అభిప్రాయం మాత్రం రాజన్ గారు చూశారు, ఉపేందర్ చూశారు. నేను ఎప్పుడు ఏది చెప్పినా ఇంటి దగ్గర చదివి కూలంకషంగా నేను తయారైనాను అనుకున్న తర్వాత కాగితం ఆధారం లేకుండానే మాట్లాడతాను. ఆ బాటలోకి మిత్రుడు వస్తూ ఉన్నందుకు మరీ సంతోషంగా ఉంది. ఇక ఎక్కువ చెప్పడం కన్నా ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తే బాగుంటుంది. ఇందాక వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడుతూ, మామూలుగా అందరూ వెంకటేశ్వర స్వామి అంటారు, నాకు ఇష్టం ఉండదు. వెంకటేశ్వర స్వామి ఆయన్ని అనవలసినటువంటి ఆ ప్రస్తావన చేస్తూ ఎవరు కోరకుండానే కలియుగం ఉద్ధరించడానికి స్వామి అవతరించాడు అని చెప్పి మిత్రుడు అన్నాడు. కానీ దానికి పూర్తి విరుద్ధమైనటువంటి వ్యవహారం నా దగ్గర ఉన్నది. స్కాంద పురాణము, అగ్ని పురాణము, పాత్మము, ఈ 3 పురాణాలని సంకలనం చేస్తూ శ్రీ వెంకటాచల మాహాత్మ్యము, మహత్యం కూడా తప్పేది, మాహాత్మ్యము అనేటువంటి గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వేశారు. తిరుమల కొండ క్రీడాద్రి, వైకుంఠంలో ఉన్నటువంటి క్రీడాద్రి తిరుమల కొండ. ఆ క్రీడాద్రి ఎప్పుడు భూమికి వచ్చింది? మొట్టమొదటి మనువు స్వయంభూమను, స్వయంభూమను కాలంలో కలియుగంలో వచ్చింది. ఇది వైవస్వత మనువు కాదు. ఈ మధ్యకాలంలో యుగాలు ఆవర్తం కావడం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. కొన్ని యుగాలు కలిపి 4,25,000 యుగాలు కలిపి ఒక మహాయుగం, ఇటువంటి కొన్ని మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం. ఆ మన్వంతరంలో మనము ప్రస్తుతం ఈ వైవస్వ మన్వంతరంలో 24 మహాయుగంలో రామావతారం జరిగింది, 28వ మహాయుగంలో మనం ఉన్నాం. అధ్యాత్మ రామాయణం ఒక్కసారి చూడండి. రామాయణం యుగ యుగానికి జరుగుతోంది అంటానికి ఆధారం ఉంది. దాంట్లో సీతమ్మ రాముడు అడవులకు వెళ్తున్నాను అనగానే నేను వస్తాను అన్నది అధ్యాత్మ రామాయణం. నువ్వు రావద్దు అన్నాడు, తట్టుకోలేవు ఆమె అన్నది. ఆనాడు సీత రామచంద్రుని అనుసరించి రాలేదా, నేను రాకూడదా అన్నది. ఏ సీత? వేరొక మహాయుగంలో సీత. అట్లానే కలియుగం అనేటువంటి స్వయంభూమను కాలంలోని రామచంద్రుడు, పాండవులు వీళ్ళంతా కూడా వెంకటేశ్వర స్వామిని కొలిచినటువంటి
ఆధారాలు అగ్ని పురాణంలో ఉన్నాయి, పాద్మంలో ఉన్నాయి. కాబట్టి సనాతనుడైనటువంటి వాడు ఎవరైనా వెంకటేశ్వరుడు. వెంకటనాయక, కలవు వెంకటనాయక. ఇదంతా కూడా పరిశోధనాత్మకంగా చాలా విశేషంగా పరిశోధన చేసి తొండమానుడు అనేటువంటి నాటకం రాశారు. ఆ నాటకం 10-11 కాపీలు ఇవ్వడానికి వచ్చాను. అట్లానే కమలాపురం ఇక్కడే ఉన్నది. దండకారణ్యం ప్రస్తావన తీసుకొచ్చాడు. దండకారణ్యంలో ఒకానొక భాగం కమలాపురం కూడా. దానికి చాలా హిస్టరీ ఉంది. చూసారా, ఇన్ని మాట్లాడుతూ మేమే అన్య భాషా పదం ప్రయోగం చేశారు. తప్పనిసరి అయినప్పుడు చేస్తాం. కమలాపుర క్షేత్ర మహాత్మ్యము అనేటువంటి దాన్ని నేను రాశాను. అట్లనే రామచంద్రుడు అంటే భక్తి నాకు. ఎందుకని? హనుమయ్య తోక పట్టుకున్నవాడిని నేను. హనుమకు పాదాలు పట్టుకోకూడదండి ఎవరు. ఆయన పాదాలతో శనిని తొక్కేస్తాడు. అందుకని ఆయన వాలాన్ని పట్టుకోవాలి. ఆ వాలం పట్టుకున్నటువంటి వాడిని నేను. కాబట్టి ప్రసాద రాఘవం అన్న పేరుతో రామచంద్రుడి మీద 116 పద్యాలు 64 రకాల ఛందస్సులను రాశాను. అవి కూడా నాకు అందుబాటులో ఉన్నవి ఇవ్వడానికి వచ్చాను. ఇకపోతే శ్రీపదార్చన. శ్రీపదాలు ఎవరివి? ఈయనవి. నాకు రాముడు కృష్ణుడు అభేదం, శివుడు విష్ణువు అభేదం. శివాయ విష్ణు రూపాయ అనేటువంటిది నిత్యం చెప్పుకునేవాళ్ళమ్మ. కాబట్టి శివుడి గురించి తాండవ హేళన రాశాను. ఒక ఆయన హనుమంతుణ్ణి కోతి కోతి అన్నాడు. ఏమిటి కోతి అంటున్నాడు అని చెప్పేసినని వెంటనే ఇట్లాంటి పెద్ద మనిషి ఉంటే దీనికి హనుమంతుడు కూని, ఎవడురా కోతి నేనటరా ఈశ్వర తేజమునంజనించి విష్ణువే హృదయంబుగా గల మనోజవ మారుత తుల్యవేగుడన్ నవమదనాభిరాముడ నవ్వగు విన్నకులంది నే కోతినే అగునడ సుందర కాండమదెక్కులగున్ అన్నాడు. ఇది మాధవపతి బుచ్చి సుందర రామశాస్త్రి గారి పద్యం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దగ్గర శిక్షణ పొందిన నేను ఆయన చెప్పినటువంటి ఈ పద్యము, తర్వాత ఆయన తప్పనిసరిగా చెప్పేటువంటి పద్యము సుందరకాండలో వస్తుంది. సుందరకాండ అనకూడదండి, సుందరకాండ అన్నారు. సుందరకాండలో వచ్చేటువంటి పద్యం, చరణాగ్రమునని భుజాదర్పమడంచిన దూర్జటి విలులీలే. హనుమంతుడు రావణాసురుడితో మాట్లాడినటువంటి మాటలు ఈ రెండు చెప్పుకోకుండా ఉండలేము. సుందరకాండ మళ్ళీ ఇక్కడ ప్రారంభమైనప్పుడు తప్పనిసరిగా సుందరకాండ సంపూర్ణంగా వినడానికి 68 సార్లు నేను వస్తాను. మిత్రుడి నోటి నుంచి వినాలి. అందుకని మిత్రుడికి ఒక చిన్న సందేశం ఇచ్చాను. భాస్కర రామాయణం నువ్వు కొనుక్కో. భాస్కర రామాయణం వాల్మీకానికి యథాతథ అనువాదము. చాలా చక్కటి పద్యాలు ఉన్నాయి, ఉదాహరించగలను. నేను పద్యం పాడలేకపోవచ్చు, కానీ ఉపేందర్ పద్యం పాడగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. రాగయుక్తంగా పద్యం పాడతాడు. నర్తనశాల పద్యాలు ఎంత బాగా పాడతాడు మీరు విన్నారో లేదో నాకు తెలియదు. వెళ్ళలేదా? మీరు విన్నారు. ఒకసారి ఫోన్లో కూడా పెట్టాడు. నేను అడిగా,
గుర్తుందా? అవును అయ్యో యవ్వాని వాకిట. అవును. భాస్కర్ రామాయణ పద్యాలు దీనిలో జొత చేస్తూ ప్రవచనం చెప్తే, జొత చేస్తూ అంటే ఒక చిన్న దురభిప్రాయం ఉన్నది. 10 పద్యాలు చెప్పి 2 నిమిషాలు మాట్లాడాలి అని. కానీ తప్పు. ప్రవచనం మొత్తంలో కూడా 4-5 పద్యాలు చాలు. గంట ప్రవచనంలో ఆణిముత్యాలు ఏరుకొని ప్రవచనం చేయండి, అత్యద్భుతంగా ఉంటుంది. రామచంద్రుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. సీతాయా చరితం మహత్, అందుకని సీతామహాదేవి, శ్రీరామము లలితాకృతి, శ్రీకృష్ణు స్వయం శ్యామలాంబిక, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరు చెప్తున్నటువంటి వారిని, వింటున్నటువంటి వారిని అందరినీ కూడా కరుణా కటాక్ష వీక్షణాలతో అనునిత్యం కూడా తిలకించాలి, మనమంతా పులకించాలి అని ప్రార్థిస్తూ స్వస్తి. ప్రసాద్ బాబు గారు నిజంగా ఇది భవన విజయం చేశారు. ఆనాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో జరిగేటువంటి భవన విజయంలో అవసాన పద్ధతిన కనుక ఏ విధంగా అయితే పద్యాన్ని చక్కగా వినిపించగలిగారో ఆ విధంగా ఎన్నో ఉదాహరణలు ఉపమానాలతో వారు చెప్పారు. నిజంగా అలాంటి మహాపండితుడు ఈరోజు మన సత్సంగం, మన ప్రవచనకర్త యొక్క ఆహ్వానం మేర ఇక్కడికి రావడం నిజంగా కూడా మనం చేసుకున్నటువంటి అదృష్టం. వారు అవకాశం ఉంటే, వారికి వీలుంటే వారిని నేను చిన్న కోరిక కోరాలనుకుంటున్నాను. మన ప్రవచనకర్త గారి మీద ఆసు కవిత్వం ఒక్క చెప్తే మేమందరం కూడా ఆనందిస్తాం సార్. మీకు అవకాశం ఉంది, చెప్పగలిగితే చెప్పండి సార్. అదొకటే కోరిక. బసవరాజుకుల యశోభూషణ యశభూషణ, బసవరాజుకుల యశభూషణ, అసమాన మిత్రమ అమిత యశస్వీ, అసమాన మిత్రమ అమిత యశస్వీ, పసగుని రామాయణము రామాయణమును పఠనము చేసిన నీకు వెస అంటే వేగం, వెస మేలును చేకూర్చుగాక, వెంకట విభుడు. చాలా సంతోషం సార్. ఆ కోరికను మన్నించి మీరు చక్కటి ఆస్వాదితం చెప్పారు. మన పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ సుబ్బాయి గారిని కూడా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రామాయణాన్ని ప్రవచన రూపంలో అందరికీ మన శివరంగ సంగీతం అందరికీ ఇప్పించే ఆ మిత్రుడు దసరావు పెద్దలు పెద్దలు కూడా ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు. అందరికీ మహిళా సోదరి వాళ్ళు ఉన్నారు. అందరికీ నమస్కారం. అందరూ చెప్పలేరు, రామాయణ కానీ భారతం కానీ కొంతమందికి చెప్పడం చదవని అందరూ చదువుతారు. కానీ దాన్ని తిరిగి చెప్పాలంటే అర్థం మార్పులు చెప్పాలంటే చాలా కష్టం. అది అందరికీ వర్తిస్తుంది. అది కూడా భగవద్ అనుగ్రహం ఉన్న వారే చెప్పడం